నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నేను చేసినటువంటి ఒక్క తప్పు నా జీవితంతో పాటు మరో ఇద్దరి జీవితాలని చిక్కుల్లో పారేసింది అని అంటున్నాడు సందు దొరికితే పుట్టింటికి వెళ్లిపోయేటటువంటి మొదటి భార్య, చీటికి మాటికి చనిపోతానని బెదిరించే మరో భార్య. ఈ సమస్యల వలయం నుంచి నన్ను బయట పారేయండి అని కోరుతున్నాడు. చెప్పండి. రెండు పెళ్లిళ్ళు చేసుకున్నారా? మొదటి పెళ్లి ముందు జరిగిందా, రెండో పెళ్లి ముందు జరిగిందా? రెండో భార్య ఫస్ట్ లవ్. నేను అన్నది ఫస్ట్ ఆమె పరిచయం. రెండో భార్య ముందు పరిచయం, ఫస్ట్ భార్య తర్వాత పరిచయం. అసలు ఆ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయిని ఎందుకు ట్రాప్ పెట్టాల్సి వచ్చింది లైన్ లో? ర్యాక్స్ ఉంటాయి కదండి, ఈమె ర్యాక్ లో జస్ట్ కాస్మెటిక్ ర్యాక్స్. ఆ ర్యాక్ లో కొంచెం ఫ్రీగా ఉంటాయని చెప్పి ఫోన్ ఆ ర్యాక్ లోనే ఎక్కువ మాట్లాడితే ఈఎంఐ ఏమనుకున్నది, ఈఎంఐ కోసం వచ్చిన అనుకున్నదంట. ఆవిడేమో లవర్, ఇక్కడేమో కొలీగ్ లాగా ఇక్కడ ఫ్రెండ్షిప్ గాని ఇచ్చారా? ఆయన 2019 లో ఒక చోట ఒక అమ్మాయి పరిచయం, లవర్ 1.5 years. ఇక్కడ ఇంకో అమ్మాయిని తగులుకున్నాడు. కాకపోతే ఈ అమ్మాయిని ఫస్ట్ చేసుకున్నాడు, రెండోసారి అమ్మాయిని. సో పరిచయమైన అమ్మాయిని కాకుండా రెండోసారి పరిచయమైన అమ్మాయిని ఫస్ట్ చేసుకోవటం వల్ల ఫస్ట్ పరిచయమైన అమ్మాయి సెకండ్ అయిందా? కానీ బయటకి ఏం చెప్పట్లేదు. ఇప్పుడేమో నేను ఫస్ట్ లవర్ తో ఫిజికల్ రిలేషన్ ఉందా? ఆమెతో ఉంది, ఆవిడతో ఉంది, ఈవిడతో ఉంది. ఈవిడ కొంచెం ఫైనాన్షియల్ గా వీక్ ఉందని ఈవిడ చేసేసుకున్నావు. ఎవరితోనో మాట్లాడుతుంది ఆల్రెడీ, వేరే ఆయనతో లవ్ అవుతుందేమో అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్నా. తర్వాత నాతో మాట్లాడుతుంది, ఇంకా అక్కడ కూడా మాట్లాడుతుంది ఫస్ట్ లవర్. నువ్వేమో ఫస్ట్ లవర్ తో అనుమానపడుతున్నావు, మీ ఆవిడేమో నిన్ను అనుమానపడుతుంది. ఇప్పటికైనా సెకండ్ ఆమెకి ఫస్ట్ ఆమెకి తెలిసే సెకండ్ ఆమె ఉందని? ఇద్దరు ఉన్నారు సార్ బయట. ఇద్దరు వచ్చారంట సార్, తెలిసి 1 year అయింది. ఆయనకి నవ్వొస్తుంది యాక్చువల్లీ. అక్కడ బాబు నీ కాన్ఫిడెన్స్ ఏంట్రా బాబు? కాన్ఫిడెన్స్ ఏం లేదు. మరి కాన్ఫిడెన్సే ఇది. ఇద్దరిని వేరే వేరే చోట పెడతావు, స్టోర్ నుంచి బయటకు వచ్చి హోటల్లో పని చేస్తావు, ఉదయం అక్కడ సాయంత్రం ఇక్కడ, ఫైనల్ గా ఇక్కడ. ఫోన్ మాట్లాడుతుంటే ఎవరు ఫోన్ ఏంటి అనేది కూడా అడగలేదా మనం? అంతసేపు ఫోన్ మాట్లాడేవాడు అంట కదా. నీకు లైన్ వేసాడు అయితేనా? అట్లనే అనిపించింది. అనిపించిందా? ఆ అబ్బాయి ఎవరితోనో ఫోన్లు మాట్లాడుకుంటాడు, నీకని నీకు ఎట్లా అనిపించింది తల్లి? నీతో అన్నాడా ఐ లవ్ యూ, నేను పెళ్లి చేసుకుంటానని? అనలేదు. మరి నువ్వు ఫిజికల్ గా ఎందుకు కమిట్ అయ్యావు? అంటే ఈయనకు లవ్ ఓకే అయినాక కలిసినాక మ్యాచెస్ చూసిర్రు, వద్దు అని చెప్పేసి ఈయన ఒప్పుకున్నాను నేను. అసలు మీ ఇద్దరికి లవ్ ఎక్కడ ఉంది? ఫిజికల్ రిలేషన్ తప్ప. నా బాధ అది, మీరు ఫిజికల్ గా ఎందుకు కమిట్ అయ్యారు అనేది. నార్మల్ గా ఉండకపో, నైట్ ఏనాడు ఉండకపో సార్. నైట్ ఉండడు. ఈ అమ్మాయి గురించి నీకు తెలుసు కదా, మళ్ళీ పిల్లల్ని ఎందుకు అంటున్నావు ఇతనితో? అప్పటికి తెలియదు మేడం నాకు. బాబు 9 months ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తెలిసిందా? 4 years మేనేజ్ చేశాడు. అప్పా, ఒక 2 months మీకు ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయకుండా ఫోన్ ఆఫ్ చేసి అతను వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది నువ్వు కనుక్కున్నావా? చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నాను, ఊరికి వెళ్ళాను, చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని చెప్పాడు. నువ్వేదో ఇక్కడ ఈ అమ్మాయి కావాలని కూర్చున్నావు కానీ ఆ పిల్లకి అక్కడ గుండెలు పగులుతున్నాయి. వీడేంటి అడు కూర్చున్నాడు నా భర్త అయి ఉండే అని. నేను నా పేరెంట్స్ కూడా చెప్పుకోవాలని, ఇప్పుడు నా అమ్మకి చెప్తే నా అమ్మ ఇప్పుడే చచ్చిపోతుంది. చచ్చిపోమంటే నలుగురం చచ్చిపోతాం, ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతాము అంతే. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. సరే, ఇది మధ్యలో గల్లీలో కూడా చూస్తుంటే ఇది మీ ఆయన ఎప్పుడు ఉండరా ఇట్లా గలీజ్గా అడుగుతుర్రు. నాకు పిల్లలు ఉన్నారు, తెల్లని దాకా నిన్న దాకా జ్వరం సార్, చూపించుకుందామంటే రూపాయి లేవు. ఇగో నువ్వు లేకపోతే ఆ అమ్మాయి చచ్చిపోద్ది, నువ్వు లేకపోతే ఈ అమ్మాయి చచ్చిపోద్ది. ఇప్పుడు ఏం చేయాలి? పిల్లలు ఉన్నారు మేడం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం ఒక సమస్యతో రావడం జరిగింది, ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే అండి.
ఎక్కడి నుంచి వస్తున్నారండి? కుకట్పల్లి అండి. కుకట్పల్లి నుంచి. ఏం చేస్తూ ఉంటారు? అంటే ఇంతకుముందు సూపర్ మార్కెట్లో చేసాను, ఓకే. ప్రైవేట్ కంపెనీ. ఉమ్. తర్వాత లాస్ట్ ఒక 2 years ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? ప్రజెంట్ కాలం మేడం. ప్రెసెంట్ ఖాళీగానే 3 ఉంది. months బ్యాక్ యాక్సిడెంట్ అయింది, బోన్ ఎరిగింది ఇది. ఓకే ఓకే. ఇది కొంచెం వేలు ఇట్లా ఓ కనిపిస్తుంది అక్కడ అంత బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఎదిరగడం వల్లే ఇక్కడ వరకు రావాల్సి ఆ? ఎదిరగడం వల్లే ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. అవునా, చెప్పండి. 2 పెళ్లి చేసుకున్నాను 2 పెళ్లిళ్ళు చేసుకున్నారా? నేను. చేసి సరే, మొదటి పెళ్లి ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? లవ్ మ్యారేజా, అరేంజ్డా? అది చెప్పండి ఫస్ట్. లవ్ అండి. అంటే లవ్ అంటే మొదటి పెళ్లి ముందు జరిగిందా, రెండో పెళ్లి ముందు జరిగింది? రెండో భార్య. ఫస్ట్ లవ్. నేను అన్నది అదే. ఫస్ట్ ఆమె పరిచయం ఉంది. రెండో భార్య ముందు పరిచయం, ఫస్ట్ భార్య తర్వాత పరిచయం. 2 years నుంచి పరిచయం. అయితే ఈమె సెకండ్ ఆమె ఏంటంటే వేరే స్టోర్కి ట్రాన్స్ఫర్ చేశారు, అక్కడ వెళ్ళిన. అయితే ఈమె మామూలుగా మీరు ఏమనుకోకపోతే, మీరు మైండ్ లో ఒకటి అనుకుని బయటకు ఒకటి చెప్తున్నారు. మీరు క్లియర్ గా చెప్తే గానీ మాకు ఏమీ అర్థం కాదు. డీటెయిల్ గా ఒకటే చెప్పండి. కంపెనీలో 2 పరిచయం అండి, అంటే వేరే వేరే బ్రాంచెస్. ఇద్దరు ఒకేసారి పరిచయమా, వేరే వేరే టైం లైన్? నేను యాక్చువల్లీ స్టోర్ మేనేజర్గా చేస్తుండే. ఇప్పుడు ఆ ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి. 2019 అనుకుంటా. 2019 లో మీరు ఒక స్టోర్ మేనేజర్. స్టోర్ మేనేజర్గా ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఈమె పరిచయం ఉంది. అంటే ఈమె సిఎస్ఏ అంటే ఒక అమ్మాయి పరిచయం. ఫస్టా సెకండ్? సెకండ్ ఆమె. ఓకే. అయితే ఆమెతో మామూలుగా పరిచయం, మాట్లాడుతున్నాం, లవ్ ఉండే. తర్వాత ఏమైందంటే ఒక 1.5 year తర్వాత వేరే స్టోర్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరు, అమ్మాయినా మిమ్మల్ని? నన్ను మేనేజర్స్గా ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ, ఇన్ఛార్జ్కి అట్లా. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి పరిచయం అయింది. మొదట ఫస్ట్ ఫస్ట్ భార్య. యాక్చువల్ ఏంటంటే మామూలుగా లవ్ ఏం లేకుండా అండి, మామూలుగానే మాట్లాడుకుంటున్నాం. అయితే ఏమైంది, స్మాల్ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కొంచెం గొడవలు అయినాయి అన్నట్టు. ఎవరితో? ఆ అమ్మాయితో, ఫస్ట్ ఆవిడతోటి? ఫస్ట్ వైఫ్ అంటే ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ తోటి? సెకండ్ ఆమెతో అండి. సెకండ్. అసలు ఫస్ట్ ఆవిడ మీకు ట్రాక్ అవుతుందా? వేరే స్టోర్ లో ఉందండి. ఉంది. ఆవిడతో మాట్లాడుతున్నారా మీరు? ఆవిడతో మాట్లాడుతూ కూడా ఆమెతో మాట్లాడుతూ జస్ట్ ఈమె ఉన్న Just ఆవిడేమో లవర్, ఇక్కడేమో కొలీగ్ లాగా, ఇక్కడ ఫ్రెండ్షిప్ గాని ఇచ్చారా? అసలు ఆయన ఫస్ట్ మ్యారేజ్ అని స్టార్ట్ చేయడం వల్ల మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. కానీ ఆయన 2019 లో ఒక చోట ఒక అమ్మాయి పరిచయం, లవర్, 1.5 year తర్వాత ఈయన మేనేజర్ కాబట్టి షిఫ్ట్ అయ్యాడు. ఇక్కడ ఇంకో అమ్మాయిని తగులుకున్నాడు. కాకపోతే ఈ అమ్మాయిని ఫస్ట్ చేసుకున్నాడు, రెండోసారి అమ్మాయిని. దానివల్ల సో పరిచయమైన అమ్మాయిని కాకుండా రెండోసారి పరిచయమైన అమ్మాయిని ఫస్ట్ చేసుకోవటం వల్ల ఫస్ట్ పరిచయమైన అమ్మాయి సెకండ్ అయిందా? ఏమయ్యా ఇది, అసలు ఒకటి భరించడమే కష్టం, నువ్వు 2 ఇద్దరు లేడీస్ ఎట్లా ఉద్ధరిస్తున్నావయ్యా? లవ్ లేకుండే మామూలుగా మాట్లాడుతున్నాము, స్టోర్ విషయాలు మాట్లాడుతూ అట్లా కొంచెం క్లోజ్ అయినా. సరే, అసలు ఆ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయిని ఎందుకు ట్రాప్ పెట్టాల్సి వచ్చింది లైన్ లో? ట్రాప్ అండి, అంటే ఈమె స్టోర్ కదండి ప్రజెంట్, ఈమె స్టోర్ విషయాలు మాట్లాడుతుండే మేము. అయితే యాక్చువల్ ఏంటంటే ఆమెతో మాట్లాడుతూ ర్యాక్స్ ఉంటాయి కదండి, లైన్స్ ఉంటాయి. ఈమె ర్యాక్లో జస్ట్ కాస్మెటిక్ ర్యాక్స్ మీద. ఆ ర్యాక్లో కొంచెం ఫ్రీగా ఉంటాయని చెప్పి ఫోన్ ఆ ర్యాక్లోనే ఎక్కువ మాట్లాడితే ఈఎంఐ ఏమనుకునేది, ఈఎంఐ కోసం వచ్చిన అనుకున్నదంట. అబ్బా, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు? లేదు, సెకండ్ వైఫ్. అయితే యాక్చువల్ ఏంది, ఈమె మామూలుగా మాట్లాడుతున్నాం, అయిపోయింది. వీళ్ళ అన్న వాళ్ళకి నాకు కొంచెం స్టోర్ విషయాలు మాట్లాడుతుంటే చూసి వాళ్ళు స్టోర్ దగ్గర వచ్చి కొంచెం కొట్టారు మిమ్మల్ని. నన్ను కొట్టాడు. అంటే మామూలుగా కొంచెం ఇష్యూ అయిపోయింది. మా సిస్టర్ తో ఇట్లా ఉంటావా, అటు అని ఏదో ట్రాప్ చేస్తావా? స్టోర్ లో అసలు నార్మల్ గా ఫోన్స్ అలౌడా? మేనేజర్ గా అయినా మీకు మాత్రం అలౌడ్? ఓకే. అట్లా. ఈవిడెప్పుడు పరిచయం? ఆ స్టోర్లో ఒక స్టోర్కి వెళ్తాగా మేడం, అక్కడ 2021 2021 అండి. ఓకే. 2021 యాక్చువల్ నేను ఏంటంటే ఆ స్టోర్కి సెప్టెంబర్ వెళ్ళిన, దివాళీ కన్నా ముందే వెళ్ళిన. ఈ గొడవలు అవ్వడం వల్ల అట్లా అయిపోయి బలవంతంగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పిఎస్ వరకు అట్లా వెళ్ళిపోయి కొంచెం పరువు పోయినట్టు అనిపించి. కాదు, ఇప్పుడు నిజంగా నువ్వు ఈ అమ్మాయిని లవ్ చేయకపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఎలా ఇస్తారు? ట్రాప్ చేయడం, ఫిజికల్ రిలేషన్ ఏదో ఒకటి ఉండాలిగా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాలి. ఒకసారి అయిందండి. అదే ఆడమే. స్టోర్ లో ఉన్న టైంలో ఈ అమ్మాయి మా ఇంటి దగ్గర ఉండే యాక్చువల్లీ. అయితే ఈ అమ్మాయి మా ఇంటి దగ్గర ఉండి ఏమైందో నాకే అంత తెలియదు. వాళ్ళ అన్న వాళ్ళు సడన్ గా మా అమ్మాయి మా ఇంటి దగ్గరలో నువ్వే తీసుకెళ్ళావు అని చెప్పి స్టోర్ దగ్గర వచ్చి కొట్టారు. తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత గొడవ అయింది. నెక్స్ట్ డే ఇంకా స్టోర్ లో మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది. ఆవిడ పోలీస్ స్టేషన్ లో కేసు వేయడం. ఆమె వేయలేదండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటంటే పెళ్లి చేద్దామని పిలిచారంట. కొంచెం ఇంకా నీ చెల్లెకైతే అట్లా ఇట్లా అని చెప్పేసి అనేసరికి సరే నేను తప్పు చేయలేదు, మేము ఇది చేసుకున్నామని చెప్పేసి మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాము అని చెప్పుకోకుండా ఫిజికల్ గా కలిసిపోయారా? అయిపోయిందండి. ర్యాక్ మహిమ. అక్కడ ఒక ఆవిడ ఉంది వెయిటింగ్ లో, ఇక్కడ స్టోర్ రూమ్ లో ఉండేవారా? ఫ్లోర్ పైన తిరగాలి సార్. ఒక్క పరిచయము, మేనేజర్వి, ర్యాక్ మధ్యలోకి వెళ్ళావు, పడేసావు. మరి కొట్టక ఏం చేస్తారు వాళ్ళు? ప్రతి స్టోర్ ఒక అమ్మాయి? లేదు మేడం. అయితే ఇక్కడ కొట్టిన తర్వాత
పెళ్లి చేద్దాం అనుకున్నారండి. ఇంకా నన్ను కొట్టి వెళ్ళిండ్రు. నెక్స్ట్ డే మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అమ్మాయిని కూడా కొట్టారంట. అయితే ఆ అమ్మాయికి ఫాదర్ లేడు, వాళ్ళ అన్న కూడా సొంత అన్న కాదు, ఇంకా బావ కూడా మేన బావ అన్నట్టు. ఆయనకి పెళ్ళి అయిపోయింది, కొంచెం పెద్ద ఏజ్, మొత్తం ఇట్లా వాపు వచ్చేసింది, మొత్తం ఒక్క మొహం అంతా పగిలిపోయింది. అంటే అప్పుడు కొంచెం ఈ అమ్మాయిని ఫస్ట్ లవర్ని పక్కన పెట్టేసినాయి. కొంచెం చెప్పారు అమ్మాయికి ఇలా ఉందని చెప్పారు అమ్మాయికి అమ్మాయి. చెప్పలే. అమ్మాయి ఏంటంటే ఒక రోజు మాట్లాడకపోతే చేయి కోసుకుందండి. ఆ విషయంలో నేను పక్కన పెట్టేసి సరే చెప్తే ఏంటదిలే అనుకున్నా. ఈ అమ్మాయిని ఇక తీసుకెళ్ళి పెళ్లి చేసి, ఈ అమ్మాయిని సెంటిమెంట్ కష్టాలు ఉన్నాయి కదా, సరే నేను ఈ అమ్మాయిని ఫాదర్ లేరు కదా అని బ్రదర్ కూడా లేదు. ఈయన ఇంకా ముఖం కొట్లాట అంతా- అంతా కూడా సెకండ్ ఆమె, అంటే ఇంకో స్టోర్ కు వచ్చాడు కదా, సెకండ్ స్టోర్ లో ఉన్న ఆవిడతోటి మళ్ళీ ఫస్ట్ ఆమె ఎక్కడ ఉంది ఈ పీరియడ్ అంతా? అక్కడే ఉంది, ఫస్ట్ స్టోర్ లోనే ఉంది. నువ్వు వెళ్ళావు మళ్ళీ దాన్ని అప్రోచ్ అయ్యావా, అక్కడ కొడుతున్నారు ఇక్కడ కొట్టరు కదా అని? అప్పుడు వెళ్ళలేదు సార్. ఒక అమ్మాయికి 1 story month, అంతా ఏం ఒక తెలియదుగా? 2 months మా ఊరు వెళ్ళిపోయినండి. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఫోన్ ఆపేసి వెళ్ళిపోయినా. ఏ అమ్మాయిని తీసుకుని? సెకండ్ స్టోర్ లో పరిచయమైన అమ్మాయి. అమ్మాయిని అంత కొట్లాడి అంత మొహం పగలగొట్టినట్టు చేసినా కూడా ఆ అమ్మాయిని, అంటే కొంచెం ఆమె కూడా బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగాలేదు. సరే బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, ఈలోపు అయిపోయారు మీ ఇద్దరు, ఎవరికి వేరే ప్రపంచం తెలియదు. వాళ్ళకి కూడా తెలుసు సార్. వాళ్ళకి తీసుకెళ్ళిపోయి వాళ్ళ అన్నగిన ఫోటో పెట్టేసి పెళ్లి చేసేసుకున్నారు. ఓకే. మీ ఇంట్లో వాళ్ళకి ఓకేనా మరి? మా వాళ్ళకి మా ఇంటికి తీసుకెళ్ళిపోయినండి. మీ ఇంటికి పెళ్లి తీసుకెళ్ళి? కూడా వాళ్ళు చేయలేదు, మీరిద్దరు చేసుకున్నారా? ఓకే ఓకే. సో మేజరేనా వాళ్ళకి అమ్మాయి? కట్నాలు పెళ్లి ఖర్చులు కలిసి పెళ్లి వచ్చినాయి. టైంకి ఇద్దరు మేజర్లే. వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో అట్లే ఉంటాయండి. అదే అందుకే వాళ్ళు కూడా ఊరుకున్నట్లున్నారు. ఓకే. ఇంక వదిలించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఏదో అయిపోయింది, పెళ్లి చేసేసుకున్నారు సార్. మీ ఊరు ఒక 2 months మా ఊర్లోనే ఉండే. ఓకే. అయితే ఏమైందంటే అక్కడ ఫైనాన్షియల్ ఇష్యూ ఉండడం వల్ల మళ్ళీ సిటీకి రావాల్సి వచ్చింది. లేదంటే అక్కడే ఉండటం. ఈ 2 months లో ఈ ఫస్ట్ లవర్ ఎక్కడ కేసులు ఫైల్ చేయలేదా? ఆమె ఏం చేయలేమండి. అంటే ఆమె కొంచెం ఇంట్రోవర్ట్ టైపు, కానీ బయటకి ఏం చెప్పట్లేదు. ఇప్పుడేమో నేను ఫస్ట్ లవర్ తో ఫిజికల్ రిలేషన్ ఉందా? ఆమెతో ఉంది. ఆవిడతో ఉంది, ఈవిడతో ఉంది. ఈవిడ కొంచెం ఫైనాన్షియల్ గా వీక్ ఉందని ఈవిడ చేసేసుకున్నావు. ఆ అమ్మాయి వచ్చి గొంతు పిసికిద్ది అనుకోలేదా? గొంతు బిస్క్ అంత లేదు మేడం. అంటే ఆ అమ్మాయి ఫస్ట్ నుంచే కొంచెం మేము ఫస్టే కలిసినాం. అంటే అప్పటికి 2 years నుండి లవ్ ఉండే. సరే వచ్చావు మళ్ళీ ఇక్కడికి, తర్వాత ఏమైంది? అయితే ఆ అమ్మాయి కూడా పెళ్ళయిందా అంటే నేను చెప్తే ఎక్కడ ఆమె ఏం చేసుకుంటా అని చెప్పి భయంతో నేనేం చెప్పట్లేదు. ఆ అమ్మాయి ఊర్లోనే ఉందా? అమ్మాయిని కూడా తీసుకొచ్చావా సిటీకి? భార్య భర్త ఇద్దరు వచ్చేసారు ఇక్కడికి, అక్కడ ఫైనాన్షియల్ వీక్ అని. ఇక్కడ లవర్ కి తెలిసింది, తెలిసినాక లవర్కి తెలియలేదు. తెలియలేదా? ఓకే. తెలియలేదు. అయితే ఈ పెళ్లి చేసుకున్నా కదా మేడం, ఈ అమ్మాయి ఏంటంటే అనుమానం ఎక్కువ పడుతుంది. ఇంకా బా- ఎవరు ఎవరు? భార్య భార్య అనుమానం పడుతుంది. అనుమానం. ఎందుకు అనుమానం పడుతుంది? అంటే ఈయనకి ఇక ఫోన్ వస్తుంది. ఆవిడతో నువ్వు మాట్లాడట్లేదుగా ఫస్ట్ ఆవిడతో? లేదు మేడం, అప్పుడు మాట్లాడతలే. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఇంట్లో ఎక్కువసేపు ఉండడం కదా మేడం, జాబ్ పర్పస్. ఆయనకి సూపర్ మార్కెట్ లో ఫోన్లు మాట్లాడడం అలవాటు కదా, పాపం భార్యతో మాట్లాడక ఎవరితో మాట్లాడుతున్నాడు. కొట్టేవాళ్ళు లేక ఈ చూడండి. ఫస్ట్ ఆమె ఉందని చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఆమెకి తెలుసా? నీ జీవితంలో ఆ అమ్మాయిని లవ్ చేసావు, కొంతకాలం అక్కడ కథ నడిపించావని తెలుసా? తెలియదు సార్, ఆ విషయం నాకు తెలియదు. యాక్చువల్ ఏంటంటే వచ్చిన తర్వాత ఒకరోజు మామూలుగా కలిస్తే ఫోన్ ఆమె ఎవరితోనో మాట్లాడుతుంది ఆల్రెడీ, వేరే ఆయనతో లవ్ అవుతుందేమో అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్నా. తర్వాత నాతో మాట్లాడుతుంది, ఇంకా అక్కడ కూడా మాట్లాడుతుంది. ఆమె జియో సిమ్మే కదా అని చెప్పి దాంట్లో జియో యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేద్దామని చెప్పి చేస్తుంటే యాక్చువల్ ఏమైందంటే వేరే స్టోర్ అయినతో మాట్లాడుతుంది మేడం. ఇంకా వేరే నంబర్లోనే ఫస్ట్ లవర్. నువ్వేమో ఫస్ట్ లవర్ తో అనుమాన పడుతున్నావు, మీ ఆవిడేమో నిన్ను అనుమాన పడుతుంది. ఇలా నడుస్తుంది. ఆ అమ్మాయి వేరే వాళ్ళతో ఈ నడుస్తుంది. అమ్మాయి నా అనుమానము. ఇంకోటి ఏంటంటే ఈమె కొంచెం కొత్తగా మేడం, పెళ్ళి అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోవాలి అన్నట్టు ఈమె మైండ్ సెట్ ఉన్నా. అక్కడ ఏముందని వెళ్ళడానికి? తెలియదు మేడం. ఆమె పుట్టిల్లే నేను తినగలేదు. వెళ్ళిపోతా, నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా, మా వాళ్ళ ఈమె బ్లాక్ మెయిల్ ఈమె స్టార్ట్ చేసింది. ఇంకా ఆమెనేమో అట్లా మాట్లాడుతుంది. లేదు సరే నేను ఇక మాట్లాడేద్దామని చెప్పేసి జియో లాగిన్ చేసుకున్నాండి. జియో ఓహో, ఈవిడ ఎలాగో వెళ్ళిపోద్ది కదా అని మళ్ళీ ఫస్ట్ సిమ్ ఓపెన్ చేస్తావు. ఆమె సిమ్ లాగిన్ చేసుకుని ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగి కొంచెం వదిలించుకుందాం అంటే వదిలేద్దాం చెప్పేద్దాం అనుకున్నా. అయితే ఏమైంది, ఆవిడ అసలు నీకు ఫోనే చెయ్యట్లేదు కదా, నువ్వెందుకు కదుపుకుంటున్నావు ఫస్ట్ ఆవిడని? ఫోన్ ఆన్ చేసిన తర్వాత ఫోన్లు వచ్చినాయి. సరిపోయింది. అయితే ఒకరోజు వెళ్ళి కలిస్తే మా బెస్ట్ ఫ్రెండ్ అండి, మా భార్యతో పెళ్ళైనాక ఫస్ట్ ఫోటో ఇది తనకి పెట్టిన, ఇంకొక ఫోటో వాళ్ళ అన్న వాళ్ళకి పెట్టేసిన, భార్య వాళ్ళ అన్న వాళ్ళకి. ఈ బెస్ట్ ఫ్రెండ్ ఈవిడకి పంపించాడా? మా బెస్ట్ ఫ్రెండ్ నంబరు ఆమె కాల్ లిస్ట్లో దొరికింది. అంటే డైలీ ఒక 2 hours 3 hours వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్ లవర్ మాట్లాడుకుంటున్నారు. అయితే నాకు కూడా ఉంటుంది కదా మేడం, అంటే వీళ్ళేం అంటే ఆయన కూడా కొంచెం చాలా క్లోజ్, ఏదున్నా నేను షేర్ చేసుకున్నాను. సరే నీకైతే పేడ వదిలిపోయింది అనుకోవచ్చు కదా. నేను అదే అడిగితే ఆమె నీకోసమే మాట్లాడుతున్నా అని చెప్పేసి ఆమె తగులుతుంది. ఏది 2 hours ఈయన ఎక్కడ ఉన్నాడని కనుక్కోడానికి మాట్లాడుతుందా? అదే కదా మేడం, అది చెప్పట్లేదు. సరే ఇంకా వేరే స్టోర్ అయినతో మాట్లాడింది, అది చెప్పట్లేదు.
ఆల్రెడీ వీడు చెప్పుంటాడు కానీ చెప్పలే అని చెప్పేసి చెప్పలేదు అంటుంది. అంటే 2 hours డైలీ 2 hours మేడం. ఒక్క రోజు అంటే ఓకే, 1 month 2 months గ్యాప్లో నుండి ఆ 2 months కూడా మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడినా అంటే ఇప్పటికీ చెప్పలేదు. సో నెక్స్ట్ ఏమైంది? ఇంకా నాకు భయం వేస్తుంది మేడం. ఆమెనేమో ఇంకా లవర్ ఏంటంటే నాకు నేను చనిపోతా నన్ను పెళ్లి చేసుకుంటావులే అని ఆమె. ఈమె ఏంటంటే అనుమానం ఎక్కువ. అంటే ఆమె ఒకవేళ ఆమె గురించి తెలిస్తే ఈమె కూడా నా పైన రివర్స్ కేసు పెట్టేసి ఇది చేసి అంతా ఈమె ఉంది, వెళ్ళిపోదామన్నట్టు ఈమె ఉంది. ఇంకా నాకు అర్థం కావట్లేదు, తాళి కట్టేంత వరకైనా ఆమె చెప్తుందేమో అది ఇది అనేసి అనుకున్నా. బట్ వాళ్ళలోకి నా మాట్లాడేసి ఇది చేసిండ్రు, అయినా కూడా ఆమె చెప్పట్లేదు. చేసుకున్నాక వాళ్ళ ఇంట్లో నైట్ ఉండి నెక్స్ట్ డే అక్కడ. సరే, మీ ఫ్రెండ్ ఫస్ట్ లవర్ కి నీకు పెళ్ళయిందని చెప్పలేదు, నువ్వు చెప్పావా? నేను చెప్పలేదండి, ఆమెకు తెలుసు కదా అని చెప్పేసి నువ్వెవరా అనుకుంటావా? ఇలా పలానా సెకండ్ స్టోర్కి వెళ్ళినాక ఒక అమ్మాయిని తగులుకున్నాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, చేసేసుకున్నాను, మరి నువ్వెందుకు 2 గంటలు ఆడితో ఇడితో నా ఫ్రెండ్తో ఎందుకు మాట్లాడుతున్నావు అని అడగాలి కదా. అంటే నాకు ఇట్లా అయిందని తెలిస్తే నేను చచ్చిపోతా అని చెప్పేసి అప్పుడు ఆమె మాట్లాడు. అబ్బా, అక్కడ ఒక పక్కన గంటలు ఎవడెవడితో ఇద్దరితో మాట్లాడుతుంది, నీకోసమే మాట్లాడిన. నువ్వు నమ్మేశావా? నమ్మడం కాదు మేడం, వాళ్ళలో అంటే నీకు అనుమానం లేదా? ఆవిడ మీద అనుమానం లేదా? అనుమానం ఉంది మేడం. మరి ఎందుకు చేసుకున్నావయ్యా? మేడం అనుమానం ఉంది. ఇక్కడ ఇంటి దగ్గరనేమో ఈమె నా పైన అనుమానం ఇస్తుంది. వాళ్ళల్లో ఇక్కడ వచ్చినా కూడా ఆల్రెడీ వీళ్ళది నాకు కేసు ఉంది, ప్లస్ ఈమె కూడా చచ్చిపోతా అని చెప్పేసి ఈమె ఇది చేసుకుంటుంది. సరే, ఆవిడ చేసేసి ఎవరెక్కడ కేసులు పెట్టి బొక్కలో దోస్తారన్న భయం కనిపిస్తోంది. భయం కాదండి, ఈమె ఏం చేస్తా అదే కనిపిస్తుంది. అంత ఆ భయం ఏం చెప్పలేకపోతున్నారు మీరు. సరే, అప్పుడు ఆ భయం ఉండండి. నిజమే, పరువు పోతుంది, ఇది పోతుంది, సరే ఆమె చెప్తుందేమో అని చెప్పేసి అనుకున్నా. సర్లే చేద్దాం అనుకున్నాం. చేసుకున్నంత వరకు కూడా ఆమె చెప్పలేదు మేడం. నువ్వు చెప్పలా, నీ ఫ్రెండ్ చెప్పలా, ఎవడో చెప్పలా. ఆవిడని ఎక్కడ చేసుకున్నావు పెళ్లి? లేదు మేడం, వాళ్ళ ఇంటి దగ్గర చేసిండ్రు. వాళ్ళలో అక్కడ అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ లెక్కనే వాళ్ళు వచ్చేసారండి. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా తెలియక అంతే కదా, తెలిస్తే చేసుకోరు కదా వాళ్ళు కూడా. అరేంజ్ మ్యారేజ్ కాదు, నీకు అరేంజ్ చేస్తారు వాళ్ళు. అంటే మేము మొత్తం చెప్పేసింది, ఈయన లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పేసి. నేను చెప్దాం ఆవిడ చేసుకుని ఎక్కడ పెట్టావు? పటాన్చేరు అండి. పటాన్చేరులో. మీ వైఫ్ నువ్వు ఎక్కడ ఉండేవాళ్ళు? కుక్కట్పల్లి అండి. మరి వారం రోజులు ఎట్లా ఉండేవాడు? అక్కడెక్కడ ఉండేవాడు, ఇక్కడ ఎప్పుడు ఉండేవాడివి? అంటే అక్కడ మానేసిన తర్వాత హోటల్ ఓపెన్ చేసిన మేడం. అట్లీస్ట్ హోటల్లో నా సెట్ చేసి. కాదయ్యా, ఇప్పుడు నీ భార్యలు అడుగుతారు కదా నువ్వు ఎక్కడ ఉన్నావు అని. అంటే చెప్తున్నా కదా మేడం, అక్కడ ఉంటుండే ఇక్కడ వస్తుండే, ఎట్లా అట్లా. నువ్వు చేసే ఇంటర్నేషనల్ పనికి టూర్ వెళ్తున్నానని చెప్పేవాడు ఏంటి? లేదు మేడం. కాదు నాన్న, ఒకటి నిన్ను చూస్తే నీకు జాలిగా అనిపించట్లే? మాకు చాలా జాలిగా ఉంది నిన్ను చూస్తుంటే. జాలిగా సార్. కానీ నువ్వు దేశాన్ని ఉద్ధరించడానిక, అమ్మాయిలను ఉద్ధరించడానిక, అమ్మాయికి భవిష్యత్తు ఇవ్వటానిక నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఫస్ట్ మొహం వాచినట్టు కొడితే కనుక మరి పెళ్లి చేసుకున్నావు. ఈ అమ్మాయిని వచ్చి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? సరే మీకు తెలుసు కదా, చెప్తుంది అనుకున్నా సార్. ఎవరు తెలుసు? ఫస్ట్ లవర్ కి ఆల్రెడీ మా ఫ్రెండ్ చెప్పిండేమో కదా అనుకున్నా. ఇప్పుడు వైఫ్ల దగ్గరికి దిగుదాం. ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్ అని మాట్లాడుకుందాం. ఫస్ట్ వైఫ్ కేసులు వేస్తుందని భయం ఉంది కదా నీకు, తెగిచ్చి ఎలా చేసుకున్నావు మరి? అంటే అప్పుడు ఆమె ఓపెన్ అవుతుంది అనుకున్నా మేడం, ఏం open పెళ్లి అయినంత అవుతుంది? వరకైనా ఓపెన్ అవుతుంది అనుకున్నా. అయితే యాక్చువల్ ఏంటంటే పెళ్లి అయిన నెక్స్ట్ డేనే వేరే అతనితో న్యూడ్ కాల్ మాట్లాడుతున్నాను. ఎవరు ఫస్ట్ వైఫ్? సరే, సెకండ్ వైఫ్ ఫస్ట్ నుంచి క్యారెక్టర్ వేస్తే కనిపిస్తుంది నీకు. అది వదిలించుకుందాం. పిల్లలు ఉన్నారా ఫస్ట్ వైఫ్ కి? ఉన్నారు మేడం. రెండో వైఫ్ కి పిల్లలు ఉన్నారా? లేరు మేడం. బతికిచ్చు. కాదు నాన్న, ఇప్పుడు ఫస్ట్ వైఫ్ ఆ అమ్మాయి ఏవో ఫోన్ కాల్స్ మాట్లాడుతుందని చెప్పి అనుమానం వచ్చింది. సెకండ్ వైఫ్ సార్ ఆమె. సెకండ్ వైఫ్. ఫస్ట్ వైఫ్ క్లియరా? ఆ అమ్మాయికి ఏమి అటువంటి క్యారెక్టర్లెస్. ఆ అమ్మాయికి ఉన్న ఏకైక ప్రాబ్లం ఏంటంటే నీ మీద అనుమానం పట్టడం ఒకటే. ఇప్పుడు అనుమానం ఉండేది సార్. ఇప్పుడు అది కూడా లేదా? అప్పుడు అది కూడా లేదు. నువ్వు ఏ క్యారెక్టర్ గురించి ఈ రోజు ఇబ్బంది పడితే ఇక్కడికి వచ్చావు? సెకండ్ ఆమె క్యారెక్టర్ గురించా, ఫస్ట్ ఆమె క్యారెక్టర్ గురించా? సెకండ్ ఆమె సార్. సెకండ్ ఆమె క్యారెక్టర్ గురించి. ఫస్ట్ ఆమె ఓకే, ఓకే సార్. ఇప్పటికైనా సెకండ్ ఆమెకి ఫస్ట్ ఆమెకి తెలిసే సెకండ్ ఆమె ఉందని? ఇద్దరు ఉన్నారు సార్ బయట. ఇద్దరు వచ్చారంట సార్. Already తెలిసి 1 year అయింది సార్. ఆయనకి నవ్వొస్తుంది యాక్చువల్లీ అక్కడ. కాదురా బాబు, నీ కాన్ఫిడెన్స్ ఏంట్రా బాబు? కాన్ఫిడెన్స్ ఏం లేదు. మరి కాన్ఫిడెన్సే ఇది. వాళ్ళు కొట్టినా పట్టుకెళ్ళి పెళ్లి చేసుకుంటావు, ముందామె తెలియకుండా రెండో ఆమెను చేసుకుంటావు, ఇద్దరిని వేరే వేరే చోట పెడతావు, స్టోర్లోంచి బయటకు వచ్చి హోటల్లో పని చేస్తావు, ఉదయం అక్కడ సాయంత్రం ఇక్కడ, ఫైనల్ గా ఇక్కడ. కాదబ్బా, వాళ్ళిద్దరు తెలిసిన తర్వాత వాళ్ళు ఏం రియాక్ట్ అయ్యారు? స్టోర్ లో నీకు కొంచెం యాంగ్జైటీ ఉంది కదా? అంటే ఇంకా అక్కడే ఆగిపోయింది. వాళ్ళిద్దరికి ఒకరికొకరు తెలిసాక వాళ్ళు ఏం అనలేదా మిమ్మల్ని? అనలేదండి. ఇద్దరం నేను చనిపోతా, ఆమె వదలకపోతే నేను చనిపోతా, నిన్ను వేసేస్తావని ఇద్దరు అనలేదా? నన్ను వేసేసిన అయిపోతుండే సార్. కదా అన్నారా వేసేస్తావు నిన్నని? అనలే. ధైర్యమే అక్కడ, కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఆయనలో. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆమెకి ఒక పాప అండి, 3 years. పెళ్ళైనాక 1 year గా పుట్టింది. ఇప్పుడు బాబు ఇచ్చి 8 months అండి. ఎవరు? సెకండ్ ఆమెకా? ఫస్ట్ ఆమెకి. ఫస్ట్ ఆమెకి. సెకండ్ ఆమెకి పిల్లలు లేరు. ఎందుకు లేరు? ఇంకా ఎప్పుడైంది మ్యారేజ్? ఫిజికల్గా ఆమెతో అంటే హోటల్ ఉండే కదా మేడం, హోటల్ సెట్ చేసి కొంచెం ఆమెకి చెప్పేసి ఇట్లా అని చెప్పేద్దాం అనుకున్నా. అయితే తెలిసిన తర్వాత కూడా ఆమెకి ఇచ్చేసి ఇది అయిపోదాం అనుకుంటుంటే ఆమె ఏమో అవేం పట్టించుకునేది కదా. ఇంకో పాయింట్, సెకండ్ ఆమె ఏదో న్యూడ్ కాల్స్ మాట్లాడుతున్నాను అన్నారు, అదేంటి ఆ విషయం? ఎవరితో తెలియదండి. ఆయన
నీ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయా? పెన్ డ్రైవ్లో ఉంది మేడం. ఓకే. న్యూడ్ కాల్స్ మాట్లాడుతుండగా నువ్వు చూసావా? నేను ఎవిడెన్స్ ఉందా నీ దగ్గర? అయితే మెసేజ్ వచ్చింది సార్ ఒక నంబర్తో. అప్పుడప్పుడు మెసేజ్ వస్తుంటే నేను ఎవరని అడిగితే ఫ్రెండ్ అని చెప్పి అదేలే ఫ్రెండ్ అని చెప్తారా? ఓకే, క్యాజువల్గా చెప్పి అమ్మాయి అని చెప్పింది. తర్వాత ఒకరోజు హాయరా మీవాడు పోయిండావే సంథింగ్ ఏదో వచ్చింది వాట్సాప్లో. అయితే నేను చేసా, ఇప్పుడే పోయిండు చెప్పు అనేసరికి ఇంకా వాడు వీడియో కాల్ చేసి లేదు జరిగింది అక్కడ. సో అడిగావా ఈ అమ్మాయిని? అడిగావా ఏంటి వ్యవహారం అంతా? అడిగితే ఏం చెప్తుందంటే నేను మొన్న అతనికి డబ్బులు అడిగినా అయితే ఆయన అట్లా న్యూడ్ కాల్స్ చేసి అడగాల డబ్బులు? హోటల్ ఎప్పుడు పెట్టారు? హోటల్ ఏమైంది? హోటల్లో హోటల్ పెట్టావా? హోటల్ పెట్టినా, పెట్టావా హోటల్ బిజినెస్? టిఫిన్ సెంటర్ పెట్టినా. టిఫిన్ సెంటర్ బాగానే రన్ అయ్యాడు మేడం. బట్ పనులు ఈమె వచ్చి కౌంటర్లో కూర్చోంటే ఆమె వల్ల కావట్లేదు. ఇంకా పనుల్లో 4 నెలలు పెట్టుకుంటే వాళ్ళు వచ్చి పైసలు దొబ్బేయడం అట్లా చేసిండ్రు. సరే వాళ్ళు అట్లా చేసిండ్రు అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ని పెట్టుకుంటే ఆయన నా కళ్ళ ముంగటనే కొట్టేసేవాడు డబ్బులు తీసుకుని. 360 డిగ్రీ మోసపోవటం అంటే ఏంటో నీ దగ్గరే నేర్చుకోలేరు బాబు. పర్సనల్, ప్రొఫెషనల్, టిఫిన్ సెంటర్, డిన్నర్ సెంటర్. చెప్తుండే సార్ మీ నాన్న ఇట్లా చేస్తున్నాడుగా చూడంటే నేను ఏం చేయాలి, అయినాకు ఉండాలి ఆ తెలివి అని ఆమె మాట్లాడుతుంది. ఇంకా నేను ఏం చేయాలి మేడం? హోటల్ రన్ అవుతుందా? తీసేసారు? తీసేసావు. 1 year నుంచి నువ్వేం పని చేయట్లేదా ఇప్పుడు? 6 months 6 months నుంచి. మరి 2 ఇళ్ళు ఎలా గడుస్తున్నాయి? అప్పులు మేడం. అప్పుల మీద. ఇప్పుడు అప్పులు ఎంత అయినాయి? ఇక్కడ ఫస్ట్ వైఫ్ ను ఇంటికి పంపించేసిన మేడం. ఇంకా ఆ వైఫ్ ఆ హోటల్ అమౌంట్ కొంచెం ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర కొన్ని తీసుకొచ్చి అట్లా గడిచేసిన. అంటే అప్పులు లేకపోతే వైఫ్లు ఉంటారు, అప్పులు అవుతే వైఫ్లు పుట్టింటికి వెళ్ళిపోతారా? అంటే ఈమె ఫస్ట్ నుంచి కూడా మా అమ్మ కాదన్నా, నీకు ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇద్దరు కావాలా, ఇద్దరు వద్దా, ఒకలే కావాలా? ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ వైఫే కావాలి, సెకండ్ వైఫ్ వద్దు. ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు. సెకండ్ వైఫ్ వద్దు సార్. ఫస్ట్ వైఫ్ పిల్లలు కానీ కావాలి. ఆమె ఏమంటుందంటే ఇప్పుడు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. ఆమె పెళ్లికి ముందు నుండి కూడా అదే కదా అంటోంది. ఇప్పుడు ఉంటది, మరి ఇప్పుడు కూడా అదే అంటుంది. ఇంకేంటి? అదే కదా అర్థం కావట్లేదు. నన్ను ఇంకా ఒక్కటి క్లారిటీ, సెకండ్ ఆమెని ఎందుకు చేసుకున్నావు? అంటే సార్ వాళ్ళలో కొంచెం వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు వీళ్ళందరూ వచ్చిండ్రు సార్. వచ్చి పిలిపించిండ్రు నన్ను వాళ్ళ ఇంటికి. వెళ్ళి మాట్లాడదామంటే ఏమో వాళ్ళు డ్రంక్ చేసి కొంచెం డేంజర్గా ఉండే. ఆ భయంతో మామూలుగా మాట్లాడేసి వచ్చేసి. మరి స్వామి నీకు దండం, నాకు పెళ్లి అయిందని చెప్పుంటే అక్కడికే పోయి ఉండేదిగా. వాళ్ళ ఇంటి వరకు వస్తే ఈమె అప్పుడు అనుమానంలో ఉండే సార్. ఈమె కూడా మా ఫస్ట్ వైఫ్ అండి. ఫస్ట్ వైఫ్ని వదిలేసాయి, సెకండ్ ఆమెని చేసుకోవడనే ముందు ఎవరన్నా వచ్చి నేను బలవంతం చేసి చేసుకుంటావా సస్తావా అని అన్నప్పుడు నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, అక్కడ చచ్చిపోతానని చెప్పాలిగా నువ్వు. కానీ ఆమె చచ్చిపోతా ఉంటుంది సార్. ఆమె చచ్చిపోతే నా పైనకి వస్తుంది కదా సార్. అది ఇప్పుడు కూడా అదే అంటుంది కదా. మరి సర్దుకుపోయావా? ఎంతకాలం అయింది ఆమెను చేసుకొని? అంతే మేడం, ఒక 2 months గ్యాప్, 2 months గ్యాప్. ఇది ఫస్ట్ మ్యారేజ్ కి సెకండ్ మ్యారేజ్ కి 2 months. అంటే నువ్వు ఇక్కడ రాగానే చేసేసుకున్నావు కదా ఇవన్నీ. అంతే మేడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె రెండో వైఫ్ ఉండగా మీ ఫస్ట్ వైఫ్ తో పిల్లల్ని కన్నావు నువ్వు. మేడం అంటే ఆమె సెకండ్ వైఫ్తో ఫిజికల్గా కొంచెం అంటే సెట్ అవుతుంది కదా చెప్పేసి. నీ జీవితాన్ని ఏమంటారు తెలుసా? లెక్క పత్రం లేనటువంటి జీవితం అంటారు. ఏమది? ఒక వ్యాపారం లేదు, ఒక డబ్బులు సంపాదన లేదు, తల్లిదండ్రుల కుటుంబం మీద గౌరవం లేదు, ఆడపిల్లల జీవితంతో ఆడుకుంటున్నావు. నువ్వు సైలెంట్గా ఇక్కడ కూర్చుని ఏమీ తెలియని నంగనాచిలా మాట్లాడుతున్నావు. సార్ నేను మోసపోయి నన్ను చంపేసినా బార్లేదంటే 2 సైడ్లు 2 అనుభవాలు అయిపోయినాయి. ఇప్పుడు చచ్చిపోతే పర్లేదండి. 2 సైడ్లో 2 అనుభవాలు. మరి వీటిలో అనుభవాలు అంటారు, సుఖాలు అంటారు. పెళ్లికి ముందు కలిసావు, నువ్వు పెళ్లికి ముందు చీట్ చేసావు. 2 ఆడపిల్లల్ని చీట్ చేసే చేసుకున్నావు. నువ్వు ఫస్ట్ రెండో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ అమ్మాయితో నువ్వు పడుకున్నావు ఎలిగేషన్స్ చెప్తున్నాడు కానీ పడుకున్నావు కాబట్టి కాబట్టి చేసుకున్నాను. ఎవిడెన్స్ దొరికిందంటే తోలు తీయొచ్చు. చూడండి, ఫస్ట్ దాంట్లో కొట్టారు, ఆ అమ్మాయి మొహం వాచేటట్టు కొట్టారు, నిన్ను కొట్టారు. సెకండ్ దాంట్లో కొట్టలేదు, కొట్టబోతారేమో అనే భయంతో చేసుకున్నావు అంతే. ఇప్పుడు నీ క్యారెక్టర్ కరెక్ట్ ఉంది అనుకున్నా, ఎవరు నీ ఒంటి మీద చేయమని చూద్దాం. సార్ వాళ్ళు వచ్చి కొట్టేంత లేదు సార్, వాళ్ళు కొడితే ఈమె పారిపోతుంది సార్. ఫస్ట్ వైఫ్ వెళ్ళిపోతే ఆమె అదంతా అనవసరం తమ్ముడు. ఒకే ఒక పాయింట్ చెప్తాను, ఈ అమ్మాయి నిజంగా చచ్చిపోతాననే ఉద్దేశంతో చేసుకున్నావా, లేదంటే వాళ్ళు ఈడ్చి రోడ్డు మీద వేస్తారనే భయంతో చేసుకున్నావా? సార్ ఆ అమ్మాయి నిజంగా చచ్చిపోతుంది సార్. చచ్చిపోతుంది. ఒక విషయం, అమ్మాయి చచ్చిపోతుంది అన్న విషయం నీకు తెలిసినప్పుడు 2 ఏళ్ల నుంచి ఆల్రెడీ నీకు లవ్ ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయికి ఎందుకు అట్రాక్ట్ అయ్యో? నాటకాలు ఆడొద్దు ఇక్కడ. మీ ఫస్ట్ వైఫ్ వచ్చింది, అక్కడ వచ్చింది, ఆవిడ పిలుద్దాం ఒకసారి. ఆవిడ కూడా ఏం మాట్లాడుతుంది? ఆయన చెప్తున్న ఎలిగేషన్ ఎట్లా ఉందంటే మా ఫస్ట్ వైఫ్ నన్ను వదిలేస్తుందేమో, కేసులు వేస్తుందేమో అని భయపడి అనుమానిస్తుందని అమ్మాయిని చేసుకున్నాడట రెండో వైఫ్ ని. ఊరుకోవయ్యా, ఆ అమ్మాయి అంత లవ్ చేస్తుందని తెలుసు. 2 ఏళ్ళు సూపర్ మార్కెట్ లో లవ్ చేసి అమ్మాయి కనెక్ట్ అవ్వడం అనేది తప్పు. ఫస్ట్ వైఫ్ వెళ్ళిపోకుండా ఉండడం కోసం సెకండ్ మ్యారేజ్ చేసుకున్నావు. నువ్వు చెప్తున్నది అదే. అంత ఫోన్లు మాట్లాడినప్పుడు ఎవరు ఫోన్ కాల్ అని కూడా అడగలేదు అమ్మాయి. అమ్మాయితో కూడా మాట్లాడదాం వచ్చింది మీ మొదట ఆవిడ. రామ్మా, వస్తామా? ఫస్ట్ వైఫ్. నమస్తే.
నమస్తే అమ్మ. కూర్చో. కొంచెం జరగొచ్చు, ఇటు ప్లేస్ ఇవ్వచ్చు. ఇవ్వా ప్లేస్? ఇంకో ప్లేస్ ఇంకొకరి కోసం కూడా వెయిట్ చేస్తున్నట్టున్నాడు. సో ఎక్కడి నుంచి పరిచయం ఏంటి అనేది మొత్తం మీ ఆయన చెప్పాడు ఇక్కడ. మరి ఆల్రెడీ అదేంటి కాస్మెటిక్స్ ర్యాక్ దగ్గర, ఆ లేన్ దగ్గర ఫోన్లు మాట్లాడుతుంటే ఎవరు ఫోన్ ఏంటి అనేది కూడా అడగలేదమ్మా నువ్వు? అంతంతసేపు ఫోన్లు మాట్లాడేవాడు అంట కదా మీ మేనేజర్. అసలు నీకే ట్రాప్ చేశాడని నువ్వెందుకు అనుకున్నావు? నీకు లైన్ వేసాడు అయితేనా అట్లనే అనిపించింది మేడం. అనిపించిందా? ఆ అబ్బాయి ఎవరితోనో ఫోన్లు మాట్లాడుకుంటాడు, నీకని నీకు ఎట్లా అనిపించింది తల్లి? నీతో అన్నాడా ఐ లవ్ యూ, నేను పెళ్లి చేసుకుంటానని? అనలేదు. మరి నువ్వు ఫిజికల్ గా ఎందుకు కమిట్ అయ్యావు? వేరే వాళ్ళతో మాట్లాడే పద్ధతి వేరు, ఒక లవర్ తో ఫోన్ లో అంతంతసేపు మాట్లాడే పద్ధతి వేరు. ఆ మాత్రం అమ్మాయిలు గమనిస్తారు, గ్రహించగలరు అన్న విషయం నాకు తెలుసు. లేదు మేడం, నార్మల్ గా ఫ్రెండ్స్ తోటి మాట్లాడతారు కదా అనుకున్నా. అసలు నీ స్టోరీ అంటే చెప్పమ్మా. అసలు ఎలా పరిచయం అయ్యాడు, ఏమని చెప్పి నేను ట్రాప్ చేశాడు? మేనేజర్ యాక్చువల్లీ. ఆ మేనేజరు నేను నార్మల్ సిఎస్ఏ. సిఎస్ఏ. అమ్మ, ఇక కొంచెం లవ్ అట్లా ఇట్లా కలిసింది. ఎంత కాలంలో లవ్ ఏర్పడింది? 2 ఏం months లో చెప్పాడు? మేడం, 2 months లోనే సార్. కానీ నీకు అప్పుడే పెళ్లి చూపులు చూస్తున్నారు మీ పెద్దవాళ్ళు అనే మాట చెప్పేవా అతనికి? చూసురంటే ఇష్టం లేదు సార్, ఇక కొంచెం నచ్చింది ఈయన. కారణాన 2 months లో అతను పరిచయం. అతను నీకు ఏ రోజు ఐ లవ్ యూ చెప్పలా? నువ్వు ఫిజికల్ గా ఎందుకు కలిసావు? నాకు ఆన్సర్ చెప్పు ఫస్ట్. అతను ఎవడో మోసం చేసి వెళ్ళిపోతే ఏం చేద్దాం అనుకున్నావు? సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం, కేసులు వేసి బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నావా? నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పలా, ఏమీ చెప్పలా. ఎందుకు నువ్వు కమిట్? బేసిక్ రీజన్ కదా, ఒక ఆడపిల్ల బేసిక్ జాగ్రత్తలో ఉండాలని తెలియదా? 2 months నువ్వు 2 years లవ్ కూడా కాదు. ఇక్కడ మేనేజర్ చక్కగా జాబ్ చేస్తున్నాడు, తెలిసింది, పెళ్లి చేసుకుంటే అయిపోద్ది అన్నట్టు కమిట్ అయిపోయాం, అంతేనా? కాదు నాన్న, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో నీకు సపోర్ట్ ఉందా? లేదు, ఇప్పటికీ లేదు సార్. ఇప్పటికీ లేదు. అప్పుడు బాగానే ఉండే. అప్పుడు ఏదో పెళ్లి సంబంధాలు అంటే చూస్తున్నారన్నా? ఇంట్లో యాక్చువల్లీ చిన్నప్పుడే డాడీ చనిపోయాడు. డాడీ చిన్నప్పుడు. అమ్మ ఉంది. ఇప్పుడు అమ్మ ఉందా? అమ్మ ఇప్పుడు రాలేదు, ఉంది వాళ్ళకి. మీ ముందు బతికే ఉందా? బతికే ఉంది, వెళ్తా వస్తా. సంబంధాలు చూస్తున్నప్పుడు ఇతనితో ఆ పద్ధతి ఏంటి? సో ఇష్టం లేదు సార్. ఏది పెళ్లి చూపులు ఇష్టం లేదా? అంటే ఈయనకు లవ్ ఓకే అయినాక కలిసినాక మ్యాచే చూసిర్రు, వద్దు అని చెప్పేసి ఈయన ఒప్పుకున్నాను నేను. అసలు మీ ఇద్దరికి లవ్ ఎక్కడ ఉంది? ఫిజికల్ రిలేషన్ తప్ప. నా బాధ అది, మీరు ఫిజికల్ గా ఎందుకు కమిట్ అయ్యారు అనేది. సరే, 2 months లవ్వా? 3 months 2 months. మీరు ఫస్ట్ నుంచి ఇలాగే లవ్వే లేదు సార్, ఆయమ్మాయి అనుకోవడం తప్ప. ఫస్ట్ బాగానే ఉన్నాను. ఫస్ట్ బాగానే ఉండి ఇప్పుడే ఇలా వీక్ అయిపోయారా? ఎందుకంటే 8 months బాబు అని చెప్పేసి అంటున్నాడు మీ ఆయన. 9 months. బాబు 8 months, 9 months 3 years పాప. 3 years పాప. ఈ అమ్మాయి గురించి నీకు తెలుసు కదా, మళ్ళీ పిల్లల్ని ఎందుకు అంటున్నావు ఇతనితో? అప్పటికి తెలియదు మేడం నాకు. బాబు 9 months ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తెలిసిందా? 4 years మేనేజ్ చేశాడు. అప్పా, ఎలా తెలిసిందన్నా? నార్మల్ గా ఉండకపో, నైట్ ఏనాడు ఉండకపో సార్. నైట్ ఉండడు. నైట్ ఉండడు, ఆఫ్టర్నూన్ ఎప్పుడు అసలు ఎక్కడ ఉండడు. నేను 2 years ఊర్లో ఉన్నా అత్తమ్మ వాళ్ళతోటి. అక్కడ పెట్టేసి ఇక్కడ సరసాలు నడుస్తున్నాయి. అంటే డ్యూటీ చేస్తున్నా, హోటల్ పెట్టాను, డ్యూటీ చేస్తున్నాను. ఆహా, హైదరాబాద్ కు వచ్చిన వెంటనే ఈయన మీద అనుమానం స్టార్ట్ అయిందంట కదా మీకు? అవును, ఆ కొంచెం 2 నెలల్లోనే. అమ్మ, మీ ఆయన మంచోడా? ఇప్పుడు తెలిసిన నుంచి కొంచెం బ్యాడ్ అనిపిస్తుంది. మరి ఏం చేద్దాం? ముట్టుకెళ్ళి ముట్టరాదు రెండు. మంచోడా? అసలు ఎలాగమ్మా నమ్ముతారు? మంచోడా? అంత సైలెంట్గా మాట్లాడి, అంత సాఫ్ట్గా మాట్లాడినాడు మంచోడా? ఏం చేశాడు? ఆ అమ్మాయి జీవితంతో ఏం చేశాడు? నీ జీవితంతో ఏం చేశాడు? ఎలాగమ్మా నమ్ముతారు? శరీరాలు అప్పు చెప్తారు పిచ్చోళ్ళు లెక్క. నీకు అమ్మ నాన్న ఇద్దరు లేరని అనుకుంటున్నాను. అమ్మ ఉందిగా? ఉంది సార్. మరి అమ్మ ఉండగా ఏంటో మోసపూరితమైన పనులు 2 నెలల్లో కమిట్ అయిపోవటం ఏంటి? లేదంటే కమిట్ అయిన తర్వాత తప్పదండి, ఆల్రెడీ కమిట్ అయిపోయాం కాబట్టి ఇంక ఇతరత్ర సంబంధాలు వద్దండి. ఇప్పుడు గట్టిగా తిడితే తిడుతున్నావు అని అంటారు. చేసేవన్నీ పిచ్చి పనులు. ఇప్పుడు ఇక్కడ దేనికి వచ్చావు నువ్వు? సార్ న్యాయం కావాలి. ఏం కావాలి నీకు? మన సైడ్ రావాలని కోరుకుంటున్నాను. మీ ఆయన నీ సైడే ఉన్నాడు కదమ్మా. లేదు మేడం, ఈనాడు ఉన్నాడు మేడం. ఇటు వచ్చిందంటే చాక్ తోటి కోసుకుంటానే. ఈయన బ్లాక్మెయిల్ చేస్తాడు ఆవిడ. ఓకే. ఇక్కడికి వచ్చాక మీ ఆయన ఒకటే మాట అన్నాడు, నేను నా మొదటి భార్యతోనే ఉంటాను, నా పిల్లలతోనే ఉంటాను అని చెప్పేసి అయితే మీ ఆయన అంటున్నాడు. ఎందుకు కోసుకోకూడదమ్మా అమ్మాయి? అంటే ఊరికనే నిన్ను అడుగుతున్నాను, ఎందుకు చాకుతో ఎందుకు కోసుకోకూడదు? ఆ అమ్మాయి తను తాను కోసుకుంటుందని. ఇంకా మీ ఆయన నిన్ను నరకలే. ఎందుకు నరకకూడదు? ఎందుకు తిట్టకూడదు? ఎందుకు చచ్చిపోవాలని అనుకోకూడదు? నువ్వు ఆ అమ్మాయి స్థానంలో ఒక 2 నిమిషాలు నిలబడి ఆలోచించు. ఇక్కడ ఘోరమైనటువంటి వ్యక్తి ఎవరు? మోసం చేసింది ఎవరు? నిన్ను కప్పిపుచ్చి దొంగ పెళ్లి చేసుకుంది ఎవరు? పైపెచ్చి ఆ అమ్మాయి చచ్చిపోతానని చెప్పి పెళ్లి చేసుకున్న మాట అనేటటువంటి అమ్మాయిని మీరిద్దరు ఒక పార్టీ అయ్యి ఇక్కడ కూర్చుని ఆ అమ్మాయిని అట్లా కూడా అర్థం చేసుకున్నా. మొక్కతుంది కదా, నాకు అత్తమ్మ ఉన్నారు, సపోర్టింగ్ ఉన్నారు కదా, ఎల్లు అని చెప్పేసి నేనే పంపించిన. ఏమన్నా అంటే చనిపోతా అని. మరి ముగ్గురు కలిసి ఉండొచ్చు కదమ్మా. ఆవిడ ఇల్లు ఆవిడ ఉంటుంది, నీ వల్ల మాట్లాడుకున్నారు. మరి ఇంకేంటి? మీ ముగ్గురు కలిసి ఉండొచ్చు కదా.
మేము ఈ స్టేజ్ మీద కలము, మీ కేసులో అదో ఈమెమో అద్దుతో ఉంది. ఇక్కడ అన్ని కాట్లు ఉంటాయి మేడం. ఇక్కడ ఈవిడ పోటీ blade పడిందా? తీసుకుని అంతా కోసుకుంటాను. నువ్వునా? తెలిసినాక సార్ 9 months తెలియక ముందు ఇప్పుడు ఏమంటున్నావు? సర్దుకోవడానికి రెడీ ఉన్నాను మేడం అంటున్నావు. అమ్మాయి అన్యాయం అయిందని మేము అంటున్నాం. అది నిజమా కదా తర్వాత మాట్లాడదాం. నువ్వు సర్దుకోవడానికి కూడా రెడీయేనా? ఇప్పుడే సర్దుకుంటానంటున్నావు. మరి ఆ పిల్లని ఏం చేయాలి ఇప్పుడు? మీ మోసం చేసింది మీ ఆయన. సరే అవును కూడా పిలుద్దాం. సార్ మేడం సెకండ్ వైఫ్ కూడా ఉన్నారు, పిలుస్తాను. రండమ్మా. ఆల్మోస్ట్ అంతా చెప్పాడు మీ స్టోరీ. అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది నాకు తెలియదు. మీ పెళ్ళయ్యేంత వరకు ఆ అమ్మాయితో పెళ్ళయిందన్న విషయం నీకు తెలుసా? తెలియదు మేడం. తెలీదు. తెలియకుండానే చేసుకున్నావు. ఒక 2 months మీకు ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయకుండా ఫోన్ ఆఫ్ చేసి అతను వెళ్ళిపోయాడంట. 1 month మేడం. 1 month. అవును మేడం. ఎక్కడికి వెళ్ళాడు ఏంటనేది నువ్వు కనుక్కున్నావా? కనుక్కున్నాను, రెస్పాన్స్ లేదు. ఊరే చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నాను, ఊరికి వెళ్ళాను, చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని చెప్పాడు. అంటే బెస్ట్ ఫ్రెండ్ కి వాళ్ళ మ్యారేజ్ ఫోటో కూడా పంపించాడంట, వెడ్డింగ్ కార్డ్ అవి. ఆ అబ్బాయితో నువ్వు 2 hours మాట్లాడేదాని అంట డైలీ ఆ 1 month లో తన కూడా. కోసమే మాట్లాడు. అవును తన కోసమే మాట్లాడేదానివి. అప్పుడు అతను చెప్పలేదా అబ్బాయికి పెళ్లి అయిపోయింది నాకు అని? చెప్పలేదు మేడం. మరి 2 గంటలు ఏం చెప్పాడు? నాకు వచ్చేదాన్ని కాదు మేడం. 2 గంటలు ఏం మాట్లాడారు? తిన కోసమే మాట్లాడి, తిన ఎక్కడున్న వాళ్ళ మమ్మీ కాల్ చేసి వాళ్ళ తమ్ముడు కాల్ చేసి అన్నీ నేను తిన గురించే మాట్లాడు. అవునా? 2 hours ఏం మాట్లాడతాం? నేను అది తనకు కూడా చెప్పాను మేడం. ఏం మాట్లాడతాం చెప్పు? 2 hours ఈయన ఎక్కడున్నాడు అని అడుగుతానికి 2 hours ఎందుకు అంటున్నా. నేను అంతకుమించి ఏం చేయలేదు. సరే, ఇతను వచ్చేసిన తర్వాత కూడా మాట్లాడేవా అతనితో? ఆ? ఈయన వచ్చేసిన తర్వాత కూడా అతనితో అలాగే మాట్లాడలేదు. మీ ఇద్దరు మ్యారేజ్ అయినా మ్యారేజ్ అయినాక నేను అన్న మా ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది అన్నయ్య అని ఫోన్ చేసి చెప్పాను. అదొక్కటే. ఇంక తర్వాత మళ్ళీ నేను ఎవరికి మాట్లాడలేదు. చెప్పాము అలాగా? ఆ అన్నకు ఫోన్ అన్నకి చేసి చెప్పా. చెప్పాను. ఏదో డబ్బులు లావాదేవీలు ఏవో ఉన్నాయంట, ఏమైనా ఉన్నాయా? ఎవరితోనూ న్యూడ్ కాల్స్ మాట్లాడేదాను అంట కదా, అది అడుగు. అర్థం కాలేదు. న్యూడ్ కాల్స్ మాట్లాడేవంటే ఎవరితోనూ? మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే మా ఫ్రెండ్ మేడం. ఎవరైనా? మా ఫ్రెండ్ అంటే నేను డబ్బులు అడిగి ఫస్ట్ నేను ఫోన్ చేసి మాట్లాడాను. మాట్లాడితే నాకు డబ్బులు కావాలి, అర్జెంట్ అవసరం ఉంది, నాకు ఒక 5,000 కావాలంటే కొంచెం అతను బ్యాడ్ గా మాట్లాడాడు. అంత అర్జెంట్ ఏం అవసరం వచ్చిందమ్మా 5,000 రూపీస్? పెళ్ళి అయిన నెక్స్ట్ రోజు. పెళ్ళైన నెక్స్ట్ రోజు అంటే ఒక 3 days. 3 days. కాదు నాన్న, తప్పుగా ఏమన్నా ఫోన్ కాల్ మాట్లాడేవా? నేను తప్పుగా అయితే ఏం మాట్లాడా, అతను తప్పుగా మాట్లాడాడు. వాడు మాట్లాడితే మన ఆడి కర్మ దరిద్రుడు. న్యూడ్ గా ఉన్నది నువ్వా అతను? ఫోన్ కాల్ అతను ఫుల్ గా తాగేసి ఉన్నాడు. తాగేసి న్యూడ్ కాల్ అతను చేశాడు. నువ్వు అతను 5,000 అడిగావు. తిని వాడు నాకు పక్క నుంచి మాట్లాడవా నాకు ప్రెజర్ చేశాడా? చేశాడు. చెప్తున్నా కదా మేడం. అసలు 5,000 అడిగింది ఈయనేనా ఏంటి? ఆహా కాదు. అడగమని. ఆహా తనేం చెప్పలేదు. మరి నీకెందుకు 5,000? భర్త ఉన్నాడు అప్పుడు కదా. ఏదో అవసరం ఉంది, పెళ్ళయ్యి స్టార్టింగ్ లో ఏదో అవసరం ఉండి నేను తనకు అడిగాను. అదే మీ ఆయన అడగొచ్చు కదా. తన దగ్గర అప్పుడు అమౌంట్ లేదు. తనకు తెలియకుండా నేను తనకు కాల్ చేసి అడిగాను 5,000 కావాలి అని దానికి ఆడి అడిగాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. పిచ్చిగా మాట్లాడాడు. ఫోన్ పెట్టేశాడా? ఆ? ఫోన్ పెట్టేసా? పిచ్చిగా అంటే ఏం మాట్లాడలేదండి. ఇంతకీ న్యూడ్ గా ఉంది ఆయన ఈవిడ? ఆయన న్యూడ్గా ఉండండి మొత్తం. మరి ఇందాక నువ్వేం చెప్పావు? ఈవిడ న్యూడ్ కాల్స్ చేసింది. ఇంతకు ముందు వాళ్ళ రూమ్కి వెళ్ళింది అని చెప్పేసి చెప్పిండండి ఆయన. నువ్వే చేయమన్నావు అంటగా ఫోన్. నేను చేయమని చెప్పలేదు సార్. ఆహా, ఆ అయితే రోజు యాక్చువల్లీ ఆ రోజు డైలీ పొద్దున్న చాటింగ్ మొత్తం చేస్తారేమండి. తను తినతో చాటింగ్ చేశాడు, నేను చేసినట్టు. తిను చాటింగ్ చేశాడు మొత్తం నాలాగా. వెళ్ళిపోయాడా మీ వాడు అంటే నేను అదే చెప్పినాను కదా సార్ ఇందాక. మీ వాడు వెళ్ళిపోయాడా అని మెసేజ్ వచ్చిందండి. ఇప్పుడే వెళ్ళిపోయాడు చెప్పు అంటే వీడియో కాల్ చేయని చెప్పేసి వాడు వీడియో కాల్ చేస్తాడు. సరే ఏం మాట్లాడతాడు అంటే అప్పుడు బయటపడు. ఓహో నువ్వేదో కనిపెట్టాలి, ఒక సిబిసిఐడి ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు. సో దానికి ఈ అమ్మాయి మాట్లాడిందా మరి? అప్పుడు మాట్లాడిందండి. ప్రెజర్ మాట్లాడితే పెట్టాడు. అతను పక్క ఏమన్నాడు? నుంచి మాట్లాడతాం. ఓకే అమ్మా కానీ తర్వాత అతను ఏమన్నాడంటే నీకు గుర్తుందా అంటే ఆల్రెడీ ఆయన న్యూడ్గా ఉన్నాడు, నీకు గుర్తుందా ఈ రూమ్కే మనం ఎప్పుడు వచ్చేది అది ఇది అని చెప్పేసి ఆ రూమ్ లో చూపిస్తుంది. మరి అప్పుడు ఆ అమ్మాయి అడిగితే ఏమంది? అమ్మాయిని అడుగుంటావు కదా. అమ్మాయిని అడిగితే ఆడ తాగుండి వాగుతున్నాడానికి లేదు మేడం ఆయన తాగిండో లేడు. ఆల్రెడీ మార్నింగ్ టైం మేడం. ఈవిడ అలా చెప్పు ఉంటది, ఆడ తాగి వాగుతున్నాడులే అని చెప్పు ఉంటదిగా. భయపడుతూ మాట్లాడట్లేదు. ఆయనతో మాట్లాడతలే, ఆయనకి ఇంటి ఇస్తుంది పక్కన నేను ఉన్నా అన్నట్టు. అమ్మ ఎప్పుడైందమ్మా మీ పరిచయం? ఎప్పుడు? ఫస్ట్ 2020 సార్. 20 లవ్వా? అవును సార్. ఫిజికలా? అప్పుడు ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరికి? 2020లో. అవును సార్. తర్వాత ఎక్కడ మాయమైపోయాడు? 20లో బాగానే ఉన్నాడు సార్, మంచిగానే ఉన్నాం. తర్వాత స్టోర్ చేంజ్ అయినాక కొంచెం ఫోన్లు తగ్గించాడు. ఫోన్ తగ్గించాడు. ఫోన్ తగ్గించేసి డిసప్పియర్ అయిపోయాడు. ఎంతకాలం? మాట్లాడేవాడు ఫోన్, కాకపోతే చాలా తక్కువ. ఎప్పటి వరకు మాట్లాడేవాడమ్మా? పొద్దున ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు స్టోర్కి వెళ్తున్నాను. ఓకే, అది అలా 1, 2, 3 years అలా కంటిన్యూ అయిందా మీరు మాట్లాడుకోవటం? ఎప్పుడు నాకు కంటిన్యూస్ గా డిస్కనెక్ట్ అయ్యారా మీరు? అవ్వలేదా? ఓన్లీ 1 month 1 మాట్లాడలేదు month సార్, అంతే. మాట్లాడలేదు అంతే. అది కూడా ఆయన ఊరికి వెళ్ళిపోయినందుకు. ఊరికి ఆ వెళ్ళిపోయినందుకు. అమ్మాయిని తీసుకుని చేసుకుని ఊరెళ్ళి పెళ్లి చేసేసుకున్నారు. అంతే. అంతే. తర్వాత నార్మలే, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ నన్ను పెళ్లి చేసుకున్నాడు. మా వాళ్ళని Cheating. ఒప్పించి. ఈ 4 years లో మీకు ఎందుకు ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు గానీ ఎందుకు పుట్ల? 2 times పోయింది మేడం. ఎందుకు? ఒకసారి హాస్పిటల్లోనే వాళ్ళు. ఎంతమ్మా మీ ఏజ్? ఎంతమ్మా నీ ఏజ్? ఎంత? ఆ? నీ ఏజ్ ఎంత ఇప్పుడు? నాది 29 సార్.
29 నీదిరా నా 24 ఉంటుంది. 24 నీది 31 సార్. ఇప్పుడు పరిస్థితి ఏంటమ్మా? నేను మా వాళ్ళకైతే చెప్పుకోలేను సార్. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతానని అన్నావంటే, ఇలా కోసేసుకున్నావంట కాబట్టి చేసుకోవాల్సి వచ్చిందంట. ఆహా, అది మాట్లాడక ముందు ఒక రోజు ఫోన్ ఎత్తలేదు. ఫోన్ ఎత్తకపోతే చెయ్యి కోసుకున్నాను. చెయ్యి కోసుకుంటే అప్పుడు పొద్దున్నే రమ్మన్నాడు, వెళ్ళాను. అయితే అప్పుడు ఎందుకు ఇలా కోసుకున్నావు అని నువ్వు అతను కోసుకున్నాడా? నేను నువ్వు కోసుకున్నాను. కోసుకున్నావు, సారీ. నేను చెయ్యి కోసుకుంటే తర్వాత నెక్స్ట్ రోజు వచ్చి తిట్టాడంటే, ఒక రోజు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నువ్వు ఇంతలా చేస్తావా అని అన్నాడు. కదమ్మా, నిన్ను చేసుకుంటున్నప్పుడు ఇష్టపూర్వకంగా సంతోషంగా మొహంలో ఒక స్మైల్ పెట్టి చేసుకున్నాడా, భయపడుతున్నట్టు చేసుకున్నాడా? భయపడితే ఏం చేసుకోలేదు. వాళ్ళ 1 వాళ్ళు కూడా వచ్చి మంత్ మాట్లాడారు సార్. అదే వాట్ ఎవర్ ఇట్ ఇస్. వాళ్ళ వాళ్ళు కూడా వచ్చారు. అందరూ వచ్చారు, ఇతను నవ్వుతూనే చేసుకున్నాడు. నవ్వుతూనే ఎటువంటి చేసుకున్నాడు. భయంతో పెళ్లి ఖర్చులు, ఖర్చులు లేదు. కట్నం ఏమైనా తీసుకున్నారా? ఆహా, ఏం తీసుకోలేదు. ఓకే. కట్నం అయితే ఏం అడగలేదు. పెళ్లి ఖర్చు ఎవరిదమ్మా, నీదేనా? మా మమ్మీ వాళ్ళది. ఈవిడతో పెళ్లి అయ్యింది ఆల్రెడీ అని నీకు ఎప్పుడు తెలిసింది? నాకు ఒక 8 months బ్యాక్. ఈ 8 months బ్యాక్. అవును. 4 years 2 చోట్ల మెయింటైన్ చేశాడు. అక్కడ ఇక్కడ మేనేజ్ చేశాడు. సరే రాము చెప్పలేదా నీకు? చెప్పలేదనే కదా, చెప్తే నేను ఇంత దాకా వచ్చేదాన్ని కాదు, అప్పుడే చచ్చిపోయేదాన్ని. నాకు చెప్పలేదు, అప్పటికి సార్, ప్రెజర్ నేను చేసిన చెప్పాను, చనిపోతాను సార్, చనిపోతే మళ్ళీ ఎవరికి వస్తుంది సార్? ఆడుకున్నాను. మంచి ప్లేయర్ అబ్బా నువ్వు. ఆహా, ఇలాగే నడిపించావు కదా, ఇదే కంటిన్యూ చేసుకుంటూ అయిపోయేదిగా. గేమ్ చేంజర్ సినిమా ఎక్కడ తీసారు కానీ నీతో తీయాల. మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఈరోజు ఈ అమ్మాయి ఇలా వచ్చి ఇక్కడ మాట్లాడకపోతే హ్యాపీగా 2 చోట్ల అసలు 8 months బ్యాక్ మీ ఇద్దరికి ఎలా తెలిసింది చెప్పండి? తను మెసేజ్ చూసింది. సూపర్. మెసేజ్ చూసి నాకు ఫోన్ నీ అనుమానమే నీకు కాపాడింది ఓ రకంగా. ఈయన పాపం పండింది. చెప్పాలంటే నా దగ్గర తను ఎక్కువ నీకు ఉండేవాడు. చేసిందమ్మా, ఆ అమ్మాయి నీకు చేసిందా? నాకు ఫోన్ చేసింది, వచ్చింది. నాకు ఎక్కడో డౌట్ కొట్టింది, తన దాంట్లో బ్యాలెన్స్ లేదేమో, వేరే వాళ్ళ ఫోన్ నుంచి చేస్తున్నాడేమో అనుకుని ఫోన్ ఎత్తేసా. ఎత్తి మాట్లాడాను. ఎవరమ్మా నువ్వు అని అనుకున్నారు. ఎలా అయింది మీ సంభాషణ? చాలా ఇంట్రెస్ట్. షాక్ అయ్యావా నువ్వు? షాక్ అయ్యాను. అసలు నువ్వెవరా అని అనింది. నార్మల్ గా మాట్లాడి కదా అని అనింది. ఫస్ట్ మెసేజ్ పెట్టింది తను, అవును అని అన్నాను. మీరెవరు అని అంటే తర్వాత ఫోన్ చేసింది తనే నాకు. ఫోన్ చేసి తిట్టుకున్నారా? ఆహా, ఏం వీళ్ళిద్దరు తిట్టుకునే తిట్టుకోలేదు. బ్యాచ్ కాదు మేడం, వీళ్ళిద్దరు. ఏం తిట్టుకోలేదు మంచి అసలు. పాపం ఇద్దరు వీళ్ళిద్దరు మంచి వాళ్ళే. ఫ్రెండ్లీగానే ఉన్నారు. ఓకే. తిట్టుకోలేదు. అయితే మీ ఆయన పేరు ఏంటి అని అనింది. మీరెవరు మా ఆయన పేరు అడగడానికి అని నేను అన్నా. అంతేగా, "నువ్వు చెప్పురా, common గా. నేను ఒకటి చెప్తాను అని అనింది. మా ఆయన అని అన్నాను. అదేంటి మా ఆయన పేరు కూడా అని అనింది. ఇంటి పేరు అడిగిందా? అడగాలి ఇంటి నేను పేరు. తనని, నాకు డౌట్ వచ్చి మొబైల్ నెంబర్లు చెప్పు అని అన్న. 2 చెప్పింది. ఇతని నెంబర్ ఒకటి అయ్యిందా? ఒకే ఫోన్ నెంబర్ గా ఇద్దరు హస్బెండ్లది. ఆహా, ఏం 2 వెరిఫై sims use చేసుకున్నారు చేశాడు. మీరు? 2 సిమ్లు వాడా? 2 నంబర్లు 2 నెంబర్లు తెలుసు పెళ్లి ఇద్దరికి. కానప్పటి నుంచి ఉందంట, మాకు తెలియదు. ఏమంటే వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా? ఆహా, లేదు. లేరు, తెలుస్తుందిగా. ఒక ఇద్దరికి అయిపోయింది సీన్. ఆ ఇంట్లో కానీ, ఇంట్లో కానీ, మంచం కింద కానీ, ఆ స్టోర్ లో కానీ, ఈ స్టోర్ లో కానీ, ఏ స్టోర్ లో లేదు. స్టోర్ల దగ్గర ర్యాకుల్లో గానీ. అంత స్టోరీ కదా ఇదబ్బా. సరే, ఫైనల్ గా ఏమైందమ్మా? అప్పటికైనా అగ్రిమెంట్ కి వచ్చారా? నీ మొగుడు నా మొగుడు ఒకటే అని నేను మా WhatsApp ఇంట్లో లో ఫోటోలు షేర్ చెప్పుకోలేను. చేసు- చెప్పుకోలేక నేను సైలెంట్ గా ఉన్నాను. అసలు మీ ఇద్దరు కలవలేదా బయట అమ్మాయి నువ్వు? ఎప్పుడు ఇప్పుడే అదే 8 months లో విషయం తెలిసినాక ఆడ అంత తెలుద్దామని మీరు ఇద్దరు కలవాలి కదా. అసలు మేము ఫస్ట్ ఏది టైం మీరిద్దరు ఫేస్ టు ఫేస్ ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం మ్యామ్. నేను ఏదన్నా అప్పుడు నేను షాప్ కి వెళ్ళాలన్నా తనకు చెప్పే వెళ్తాను నేను. పెళ్ళైన తర్వాత మీరు వర్క్ చేస్తున్నారా ఎక్కడన్నా? చేశాను మేడం. ఈయన ఒక 6 months నుంచి జాబ్ లేదు, మరి ఇల్లు ఎలా గడుస్తుంది? యాక్సిడెంట్ అయ్యిందని. ఏమైనా ఇద్దరు ఎవరు సేవ చేశారు అతనికి యాక్సిడెంట్ అయినప్పుడు? చేయకుండా ఇద్దరు వదిలేవలసింది. ఎవరు సేవ చేశారు? మీ దగ్గర ఎన్ని రోజులు ఉన్నారో అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు? మేము ఎక్కువ అంటే నా దగ్గర నేను చేస్తా సేవ, నేను చేస్తా సార్. ఏం అదృష్టవంతుడివి. వాళ్ళిద్దరు పోటీ పడ్డారట, నేను సర్వీస్ మళ్ళీ చేస్తాను, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంచాడు నన్ను. అబ్బాయికి యాక్సిడెంట్ అయితే అక్కడ ఎలా నువ్వు ఎక్కడ ఉంటావు? ఉంటావు అని. అవును కదా. అక్కడ నువ్వు ఒక్కదాన్ని వీళ్ళు ఎందుకున్నావు? అబ్బాయికి యాక్సిడెంట్ అయితే కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఎందుకుంటాడు అని మా మమ్మీ వాళ్ళు చాలా ఫోర్స్ చేశారు. ఫోర్స్ చేస్తే ఇంకా నేను ఇదంతా భరించలేక ఒక రోజు పిలిపించి చెప్పేద్దాం అనుకున్నా. మా ఇంట్లోంచి లాక్కొని వెళ్ళిపోయాడు అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి. చెప్పేస్తావా నీ ఇంట్లో? ఇప్పటికీ తెలీదమ్మా మీ పేరెంట్స్ కి? తెలీదు. పేరెంట్స్ కి చెప్పి ఇప్పుడు అమ్మ నాన్న చచ్చిపోతారు. అమ్మకి షుగరు. ఏమన్నా మాకు నవ్వు వస్తుంది సీరియస్ గా. కాదు, ఆ అమ్మాయి చిన్నపిల్లలు పెళ్లి చేసుకున్నావు. స్కూల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు 4 హార్ట్ అటాక్ వస్తుందని పెళ్లి చేసుకున్నావు. వీళ్ళ ఇంట్లో వాళ్ళకి పాపం ఎవరు లేరని పెళ్లి చేసుకున్నావు. కొంచెం అప్పుడు బాగాలేకున్నాడు ఆమె. తినకే తెలుసు. మళ్ళీ మమ్మీని డాడీని అందరిని హాస్పిటల్ కూడా తినే చూయించేటోడు. అన్ని చేశాడు. సరే మీతో ఇంట్లో బానే ఉన్నాడా? కొట్టడం లాంటిది ఏమైనా చేసేవాడా? అసలు నేను ఇప్పుడు వరకు ఒక్కటి కొట్టలేదు, చేయలేదు. ఆ అమ్మాయిని కొట్టలేదుగా, వాళ్ళు కొట్టలేదు, జోక్ తను ఆఫ్ పార్ట్ సంతోషించాడు. అయిపోయింది. గొడవలు కూడా ఏం లేవు మా ఇద్దరి మధ్య. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి ఇంట్లో ఏం తెలియదంట కదా. ఆ అమ్మాయి వెనకతల బ్యాక్గ్రౌండ్ ఎలాగ లేదు కాబట్టి అది పెద్ద గొడవ లేదు. మరేంటి ఫోన్ చేసి కబురు చెప్దామా ఒకసారి? మా ఫ్యామిలీకి చెప్తే చచ్చిపోతాను. మా ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు ఎందుకు చంపుతారు? ఇక్కడ పీకుతారు 4. ఈమె కూడా ఈమె చనిపోతాను. అక్కడ మా అమ్మకి షుగరు. మేము టెన్షన్ పెట్టే విషయాలు ఏమి చెప్పాము. ఏదన్నా నేను మా డాడీ ఏం చెప్పొద్దని చెప్పేసిన మా డాడీకి. అంటే దానికి ఏం చెప్పకండి డాడీ. బియాండ్ మీ రోజు నవ్వులాట్లా ఉంది కానీ ఇది బియాండ్. ఇది
వాళ్ళకి తెలిసిందంటేనా మొత్తం తల కిందలు ఏలాడేసి ఏకేస్తారు ఇక్కడ. అర్థమైందా? చెప్పలేదు ఆ అమ్మాయి ఇంకా. ఇప్పుడు చెప్తే నేను ఇంకా తెలుసు అనుకుంటున్నాను ఆ అమ్మాయి సైడ్. ఎవరికి తెలియన ఫ్యామిలీ వాళ్ళందరూ ఎంత అలా చూసుకుంటారో తినకి. కాదు అంటే ఇప్పుడు ఇతని ఉద్దేశం ఏంటంటే మనం ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరికి ఏమి తెలియకుండా లౌక్యంగా అమ్మాయిని కట్ చేయించి తనకు తానే డ్రాప్ అయిపోయేలాగా లేదు మేడం, చెప్పించాలి. అట్లా తనకు తాను వెళ్ళిపోయినా నువ్వు చెప్పు నాన్న, ఏం చేయమంటావు చెప్పు. తను నెలనివ్వా? తనకు తాను వెళ్ళిపోవాలా? తను నెలనివ్వా? నాకు అర్థం ఇందాకేమన్నావు, నా కాలేదు. భార్య పిల్లలు కావాలంటే అమ్మాయి వద్దు అన్నావు కదా, ఆ అమ్మాయి ఏమైపోతే నీకెందుకు? మేడం ఆ అమ్మాయి అసలు బయట బ్రతకలేదు మేడం, కంపల్సరీ తోడుగా ఉండాలి. అరే బాబు, నీకు ఇందాక ఒక ఆప్షన్ చెప్పా, మీ ముగ్గురు ఎలా చేస్తున్నారో అలా చావండి. 2, ఆ అమ్మాయిని కట్ చేయమన్నావు గట్టిగా అడిగినప్పుడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయి ముందు అట్లా డ్రామా అంటే ఆడతావు. నువ్వు చెప్పినట్టు కాకుండా మేము చెప్పినట్టు ఉండాలనా? అది చెప్పడం మర్చిపోయినట్టున్నావు నువ్వు ఇందాక. మేడం నేను చెప్పినట్టు చెప్పకండి, మీ decision మీరే మీరు చెప్పి చెప్పండి. కట్ చేయండి. కోపం మన మీద పెంచుకోవాలి, ఆయన మీద కోపం మరి ఉండకూడదు. ఇందాక మాట అంటే ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తాయి తమ్ముడు. నువ్వు ప్లేట్ ఎందుకు ఫిరాయిస్తున్నావు? ఆ అమ్మాయిని తప్పించండి అని అన్నావు ఇందాక. బాబు ఇప్పుడు మేము కౌన్సిలింగ్ ఇచ్చినాక అమ్మాయి ఇంటికి వెళ్తుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం, ఇలా చీట్ చేశాడమ్మా, మరి అబ్బాయి వేస్ట్, భార్య కావాలంటున్నాడు, మీరు కోర్టుకి వెళ్ళాలి ఇది అది అని. సరే మేడం నేను డ్రాప్ అయిపోయి అడంతా తెలుస్తాను అని కోర్టుకి వెళ్తే మేము ఫ్రీ సర్వీస్ కూడా చేస్తాం అంటే అమ్మాయికి. అప్పుడు నువ్వు కోర్టుల చుట్టూ తిరగాలి. ఇదేగా ఇక్కడ సెటిల్మెంట్. నీకు అమ్మాయిని కట్ చేయమన్నా కట్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఏదైనా సెంటిమెంట్ ఫీల్ అవుతున్నావు ఏంటి? అసలు నువ్వేం చేయమంటావు చెప్పు, నువ్వు చెప్పు పోనీ. నేనేం చెప్పాను అమ్మా ఇప్పుడు ఏం చెప్పడంట? ఇందాక నువ్వు ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు. చెప్పు అంతే ఇద్దరు పైన. భార్యలు ముద్దులు మొగుడు కింద ఉంటావా, లేదంటే ఒకరిని డిలీట్ చేయమంటావా, పెద్దల్ని పిలుచుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి పంచాయతీ చెప్పమంటావా? గొప్పగా ఉంటుంది ఎపిసోడ్. అప్పుడు పిలుద్దామా? చెప్పు ఇప్పుడు చెప్పండి, మీకు అసలు ఏం కావాలో చెప్పండి. వచ్చింది మీరు కదా బాధితుల కింద, మీరు విక్టిమ్ అని వచ్చారు కదా, చెప్పండి ఏం కావాలి మీకు. మేడం. ఆ అమ్మాయి ఏంటంటే ఇందాక లోపలికి వచ్చే ముందు కూడా ఒకవేళ నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను చెప్పి. అవునానా? మీకేం కావాలో చెప్పండి. ఇగో నువ్వు లేకపోతే ఆ అమ్మాయి చచ్చిపోద్ది, నువ్వు లేకపోతే ఈ అమ్మాయి చచ్చిపోద్ది. ఇప్పుడు ఏం చేయమంటావు? పిల్లలు ఉన్నారు మేడం. నేను ఎవరిని నమ్మలేదు అంతగానం, తనని అంతగానం నమ్మాను నేను. కాదు ఇద్దరు అమ్మాయి నీకు నమ్మింది, విషయం నువ్వు తెలుసా? నమ్మావా? ఇద్దరు నువ్వేదో మోస్తారు. ఇక్కడ ఈ అమ్మాయి కావాలని కూర్చున్నావు కానీ ఆ పిల్లకి అక్కడ గుండెలు పగులుతున్నాయి. వీడేంటి అడు కూర్చున్నాడు నా భర్త అయి ఉండి అని. నేను నా పేరెంట్స్ కూడా చెప్పుకోలేను. ఇప్పుడు నా అమ్మకి చెప్తే నా అమ్మ ఇప్పుడే చచ్చిపోతుంది. ఉం. చచ్చిపోమంటే నలుగురం చచ్చిపోతాం, ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతాము అంతే. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. మా పేరెంట్స్ కూడా ఎవరికి చెప్పుకోలేరు. తెలుసు కదా మ్యారేజ్ ఎట్లా చేశారు, చూసినావు కదా. నువ్వు అక్కడ కూర్చోటం కాదు, సెంటర్ లో కూర్చోవాలి. సొంత భర్త అట్ట ఆ పిల్లకి తెలియదు కదండి ఒక భర్త, ఒక పెళ్ళి అయ్యిందని. భర్త ఏంటి వేరే వేరే అమ్మాయితో కూర్చున్నాడని ఆవిడ అనుకుంటది. ఇదే అడు కూర్చుంటే ఆ పిల్ల బాధపడుతుంది. చెప్పు బాబు, న్యాయ నిర్ణేత నువ్వే. ఏం ఇప్పటికీ చేద్దాం? నేను సంతోషంగా ఉన్నానని అనుకుంటున్నాను వాళ్ళందరూ, కానీ ఇక్కడ ఇంత జరుగుతుందని ఎవరికి తెలీదు. ఎంతో సంతోషంగా ఉంటుంది నా కూతురు అనుకుంటున్నారు. ఇక్కడ నేను ఎన్ని బాధలు పెడుతున్నాను ఎవరికి తెలియదు. సంతోషంగా ఉంటున్నానే కదా, వాళ్ళు ఫోన్ కూడా చెయ్యట్లేదు నీ మీద నమ్మకంతోటే కదా. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడ? సరే ఇది మధ్యలో గల్లీలో కూడా చూస్తుంటే ఇది మీ ఆయన ఎప్పుడు ఉండరా, ఇట్లా గలీజ్గా అడుగుతుర్రు. నాకు పిల్లలు ఉన్నారు, తెల్లని దాకా అవును, మా ఆయన మంచి వ్యాపారస్తుడు అని చెప్పాలా? నిన్న దాకా జ్వరం సార్, చూపించుకుందామంటే రూపాయి లేవు. అలా కదమ్మా. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఇందాకటి నుంచి ఒక స్టోరీ చూస్తున్నావు నువ్వు. కోసేసుకుంటుందండి, చచ్చిపోద్దంటండి అని ఆ అమ్మాయి అంటుంది. కానీ నా పక్కన 10 కేజీలు కూడా లేనటువంటి నా భార్య కంటతడి పెట్టుకుని బాధపడుతుందండి అని చెప్పి ఒక మాట కూడా అండే. లేడీస్ ని పోషించలేవు, పిల్లల్ని పోషించలేవు. ఎంత ధైర్యంతో ఇద్దరు అమ్మాయిల జీవితాలతో ఆడేసుకుంటున్నావు ఇక్కడ కూర్చొని. బాబోయ్, పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కన్నాడు ఆయన. యూ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. ఏం చెప్పవా నువ్వు? ఏం కావాలని ఇక్కడికి వచ్చారు, ఏ కారణం చేత వచ్చారని చెప్పరా? ఏం లేదు సార్, ఆ అమ్మాయి చనిపోతా అంటుంది. చనిపోకుండా తప్పుకోవాలి. తను ఏంటంటే చనిపోకుండా మీ జీవితాల్లో తప్పుకోవాలి. అట్లాంటిది ఏం లేదు సార్. ఇప్పుడు ఆ అమ్మ చెప్పడానికి వస్తలేదు సార్ నాకు. చెప్పాలి. చెప్పకపోతే మీకేం కావాలో తెలియకపోతే పేరెంట్స్ కూడా ఎలా వచ్చారయ్యా? ఈ పెళ్లికి అటెండ్ అయ్యి, ఆ పెళ్లికి అటెండ్ అయ్యి, మీ అమ్మ నాన్న కూడా ఏం చెప్పలేదా? ఆ పెళ్లికి రాలేదు కానీ అమ్మాయిని ఇంట్లో పెట్టుకున్నారు కదా. అమ్మాయి చనిపోతుంది అని చెప్పేసి ఏం మాట్లాడుతున్నావు? పెద్దోళ్ళు కూడా ఏం చెప్పరా? మేము చెప్పేస్తాము అది ఇది అంటే అమ్మాయి చనిపోతా అని చెప్పేసి నేనే కొంచెం. మరి ఇప్పుడు నీకు అర్థమైందా? నీ ఫ్రెండ్ మీద తోస్తున్నావు. మీ అమ్మా నాన్న చెప్పాలా, మీ చుట్టాలు చెప్పాలా, నువ్వు చెప్పాలా? 4 ఏళ్ళు నడిపించారు. ఆ పిల్ల ఎక్కడ తప్పు చేసింది ఇక్కడ? వారం రోజులు అట్లా వదిలేసి మళ్ళీ ఇంకా పైగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఎలిగేషన్స్ చెప్తున్నావు. ఏదో ఒకటి అనుమానించాలి. ఫోన్ చెయ్యడు. కానీ చెప్పడానికి ఏం లేదు అని అంటున్నావు. చేయడానికి రెడీ అవుతావు కానీ చెప్పడానికి లేదా? ఇప్పుడు ఇదంతా చేసింది నువ్వేగా. ఇప్పుడు చెప్పడానికి లేదంటే చెప్పాలి. నువ్వు ఏదో చెప్పకపోతే మేము డెసిషన్ చెప్పలేము. ఇక్కడ ఎపిసోడ్ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఈ ఎపిసోడ్కి ఎందుకు వచ్చారు? ఈ స్టోరీ వాళ్ళిద్దరికి నువ్వైతే కావాలి, నీకెవరు కావాలో చెప్పు. సరే ఏమో చనిపోతా అంటే పిల్లలాగమవుతారు సార్. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఓటేస్తున్నావా నువ్వు? నేను పిల్లల కోసమే అని చెప్తాను. ఈమె కూడా ఆవిడ 2 సార్లు ప్రెగ్నెన్సీ పోయింది. నా గోల్డ్ మొత్తం ఇప్పుడు బ్యాంక్ లో ఉంది. ఫంక్షన్స్ కి వెళ్ళలేకపోతున్నాను, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను.
ఎవరైనా అంటే తాడేదని అడుగుతారు. ఏం ఇంట్లో చేసాడమ్మా? ఉంది, తాకట్టు పెట్టాడు బంగారం? అది హోటల్ కోసం అని పెట్టాం సార్. అది మరి హోటల్ నువ్వన్నా బాగా రన్ చేయొచ్చు కదమ్మా. నేను ఒక్కదాన్ని ఎలా రన్ చేయాలి మేడం? ఏమన్నా అంటే నాన్నకు బాగాలేదు, అమ్మకు బాగాలేదు అని చెప్పి వెళ్ళిపోయేటోడు. అదే ఇక్కడ కొన్ని రోజులు మెయింటైన్ చేయాలి కదా తల్లి. ఇక్కడ నైట్ టైం ఉండడు, నీ దగ్గర డే టైం ఉండడు. హోటల్ ఉన్న రోజు నేను ఒక రోజు వెళ్ళలేదు. మార్నింగ్ 4 o'clock లేచి అంత వెళ్ళి రమ్మంటే 10:30, 11 o'clock క్లోజ్ చేసి ముంగట వచ్చి కౌంటర్ మరి నేను ఇంట్లో పని చేసుకోవద్దాం మేడం చెప్పండి. ఆల్రెడీ పైసలు అన్ని వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి ఎక్కడో జస్ట్ అక్కడ లాగేస్తున్నారు. నెలకు ఒకసారి వస్తుండే మేడం. అవును అర్థమవుతుంది. ఇక్కడ లేవా అక్కడ లేవు ఎక్కడున్నావా? ఆహా, నా దగ్గరే ఉండేవాడు. అతని దగ్గరే, నా మొత్తం దగ్గరే అమ్మాయి దగ్గరే ఉండేవాడు. నీకు పిల్లలకి భోజనం పెడుతున్నాడా? తింటున్నారా? మీరు ఇలా ఉన్నారేంటి? ఇప్పుడు ఒకసారి సరుకులు రెంట్ అయితే ఇస్తాడా? రెంట్ అయితే కరెక్ట్ కడతాడు, స్కూల్ ఫీజులు అవి కడతాడా? ఇంకా స్కూల్ కి వెళ్ళలేదా ఫస్ట్ పిల్లలు? కదమ్మా, ఎలాగమ్మా ఇప్పుడు షాప్ అమ్మను అట్లనో ఇట్లా ఎవరినో అడుగుతుంటే, అమ్మని అడుగుతుంటే పింఛన్ పైసలు వస్తే వేస్తుండే, తెచ్చుకుంటుంటే తింటుండే. నువ్వేం పని చేయట్లేదమ్మా? ఇప్పుడు పిల్లలు ఉన్న చెయ్యట్లేదు. టెంట్ బిడ్డ ఉన్నాడు. 2 years నుంచి ఇదే అవుతుంది. అక్కడ వెంటనే చిన్న పిల్ల లైన్ లోకి వచ్చేసరికి మళ్ళీ ప్రెగ్నెన్సీ, మళ్ళీ డెలివరీ. నో లెట్ హిమ్ టెల్ వాట్ కెన్ వి సే హియర్. ఏం చెప్పగలం? ఇక్కడ అబ్బాయి ఓపెన్ అవ్వకపోతే ఇప్పుడు ఎవరిని డిలీట్ చేయలేను. నువ్వేం చేయాలి చెప్పాలి. నువ్వు దాన్ని బట్టి మేము మాట్లాడుతాం. దేనికి వచ్చావు ఇక్కడ? నేను తనని నమ్మిన గోల్డ్ మొత్తం, తాడు, నా చైన్, 2 జతల కమ్మలు, ఉంగారం అన్ని. అదంతా ఓకే అమ్మా. ఇప్పటి వరకు మీ బాధలు అన్ని చెప్పారు. ఇక మొత్తం ఇతనే చేసిందంతా కూడా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? కలిసి ఉంటారా? నేనైతే ఉండరా? తనతోనే ఉందాం అనుకుంటున్నాను. మరి నాకు అమ్మాయి వేరే కూడా ఆప్షన్ అదే అదే లేదు. మేడం, మనం ఎప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కదా క్లైమాక్స్ కి వెళ్తాం. ఇక్కడ ఆల్రెడీ ఒక ఆఫర్ అయితే మనకి ఇచ్చాడు. ఆ అమ్మాయి ముందు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు. సరే అమ్మా, మీ గురించే చెప్పాడు ఇప్పటిదాకా. ఏది బెస్ట్ ఏంటనేది ఆలోచిద్దాం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ నువ్వు సింపుల్గా ఇక్కడ వచ్చి కూర్చున్నావు కానీ నిన్ను మామూలుగా తిట్టాలని అనిపించట్లేదు. నిజంగా నువ్వు అనొచ్చు, నువ్వు నన్ను తిట్టినా కొట్టినా ఓకేరా స్వామి అని. కానీ ఇక్కడ ఎవరికి చెప్పుకుంటారు? ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయికి దిక్కేంటి, నీ పిల్లల భవిష్యత్తు ఏంటి? నీకు ఒక ఉద్యోగం లేదు, ఒక వ్యాపారం లేదు, దమ్మిడి సంపాదన లేదు, 2 పిల్లల్ని మాత్రం మెయింటైన్ చేయాలి. అటువైపు ఒక 2 పిల్లలు. లక్కీగా ఈ అమ్మాయి ఇంకా కనలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇక్కడ 2 పిల్లలు ఉండేవారు. చెప్తున్నాను, అబార్షన్స్ అయినాయి కాబట్టి ఇక్కడ లేరు. లేదంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే 2 భార్యలు, 4 పిల్లలు, నువ్వేమొచ్చి ఒక గొప్ప పురుషుడివి. ఇటువంటి పరిస్థితిలో నువ్వు జాలి చూపెట్టు. నీ టెక్నిక్ ఏంటంటే తెలుసా? జాలి చూపెడుతున్నట్టు చేస్తావు. 2 పెళ్ళిళ్ళు అదే జరిగింది. ఆ అమ్మాయి విషయంలో ఆ అమ్మాయి వెనక ముందు దిక్కు లేదండి, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి పెద్ద సపోర్ట్ లేదు కాబట్టి కొట్టి చంపేస్తారేమో అనే భయంతో. అంతే కదా వాస్తవానికి. నిన్ననే చంపుతారు, ఆ అమ్మాయినే చంపుతారు అనే ఉద్దేశంతో ఎక్కడికో తీసుకుని పెళ్లి చేసుకున్నావు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు ప్రేమించావా, దానికి ముందు ఫిజికల్గా కలిసారా, ఇదంతా పక్కన పెట్టండి. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే జాలిపడి పెళ్లి చేసుకున్నావు. జాలిపడటం అనేటటువంటిది ఒక గొప్ప గుణంగా నువ్వు భావిస్తున్నావు. అంటే కాపాడాలి, జాలిపడాలి, వాళ్ళ సంక్షేమం చూసుకోవాలి. అంటే ఏంటి? దీర్ఘకాలికంగా తర్వాత నీ పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అనేటటువంటి ఆలోచన సైన్ లేనటువంటి ఒక విచిత్ర విడ్డూరమైనటువంటి వ్యక్తిత్వం. సహజంగా మనకి ఈ స్థానంలో కూర్చునే వాళ్ళని ఎవరిని చూస్తూ ఉంటే కనుక వాడు అక్కడ చేసుకుంటాడు, మోసం చేస్తాడు, ఇక్కడికి వస్తాడు, మోసం వస్తాడు. ఫైనల్గా ఇక్కడ కూర్చున్న తర్వాత కూడా ఎలా మాట్లాడతారంటే ఐ డోంట్ కేర్ అండి, ఉంటే ఉన్నారు, పోతే పోన్నారు అటువంటి క్యారెక్టర్స్, అగ్రెసివ్ క్యారెక్టర్స్ యూజువల్గా ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ నువ్వేంటంటే అక్కడ కర్ర ఎరగదు, పాము చావదు, గోడ మీద ఇలా పిల్లిలా నడుస్తూ ఉంటావు. ఇప్పుడు అట్లే ఉంది సార్ పరిస్థితి. అట్లానే ఉంది మాకు తెలిసి. జాబ్కి వెళ్తా అంటే వద్దు, చేయి బాగాలేదంటే ఇంట్లో నుంచి బయటకు సార్ వెళ్ళదు. జాబ్ అంటాడు, అటే ఉంటాడు, రాడు. అమ్మ అక్కడెక్కడో ఉండడు, ఇక్కడ తిండి ఎలాగమ్మా? ఇంకా ఎల్లకాలం పంపించవా? కాదండి, కుక్కడపల్లి Work from home ఆ? నేను ఏమంటాను, ఇంటి దగ్గర చూసుకుంటే లేదు, నేను కుక్కడపల్లిలోనే చూసుకుంటాను అంటాడు. రాడు ఇంటికి. ఫస్ట్ ఆమెకు విడాకులు ఇచ్చేసాయి, నువ్వు నాతోటే ఉండు. మరి ఆవిడ హక్కు అమ్మా, ఆవిడకి తెలియదు కానీ ఒకదాని ఉన్నావని. సార్ మేడం తెలిసింది, అంటే ఇప్పుడు ఆమె ఎందుకు తెలిసినాక కూడా అవసరం లేదు, అదే తెలిసినాక దులిపేస్తారా? ఆవిడ విడాకులు తెలిసిందే ఇచ్చేసాయి, మొన్న. అయిపోయింది అంట. అయితే ఆమె ఏం చెప్పిందంటే 8 months బ్యాక్, సరే అయిపోయింది, ఆమెకు సెటిల్ చేద్దాం, ఇద్దరం జాబ్ చేసుకుందాం అన్న. ఆమె జాబ్ చేయదు, నన్ను జాబ్ వెళ్ళొద్దు. సరే జాబ్ అంటే ఇక్కడ చేయకుండా అక్కడెక్కడో అరే బాబు, చేస్తున్నాడు. నీకు ఈవిడ దగ్గరే హ్యాపీ లేదు, ఇందాక ఏం వాగావు చెప్పు ఒకసారి. ఆ అమ్మాయికి అనుమానం అండి, పీక్కు తింటది అసలు ఆ అమ్మాయి, ఇది పిల్లలు ఉన్నారని ఆ అమ్మాయి మీద అమ్మాయి కోసుకుంటదండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా అంటారండి, అందుకని అమ్మాయి వద్దు. ఇది కదా అబ్బాయి చెప్పింది. మళ్ళీ ఎందుకు అన్ని సార్లు మారుస్తావు? ఆ మాస్క్ వేసుకొని తిరగ, మాకు తప్పు చేసేసావు. వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ అదే ఉండే మేడం. ఆవిడ దృష్టిలో ఆవిడకి నువ్వే భర్తవు కదా, ఆవిడ అలాగే మాట్లాడుతుంది. ఎందుకు ఇక్కడే చూసారా తమ్ముడు? ఇక్కడ ఇందాక కూర్చుని ఏమన్నా మేడం తప్పించేయండి అని అన్నావా లేదా? సార్ నేను అదే సార్ చెప్పేది, నాకు పిల్లలు కావాలి సార్. అబ్బా, ఇక్కడ తిండి కూడా పెట్టట్లేదు నువ్వు పిల్లలకి. ఇంగో ఇలా విను, ఇందాక ఈ అమ్మాయి ఒక మాట అంది తెలుసా? ఏమంది?
సార్ నేను కోసుకోపోయాను కాబట్టి వచ్చి చేసుకున్నాడు అని అంది. ఆ అమ్మాయి ఏమంది ఇందాక, మేము ఫిజికల్గా కలిసిపోయాం కాబట్టి ఇంకో దారి లేక అతన్ని చేసుకున్నాం అని అంది. అంటే నువ్వేం చేస్తున్నావు అంటే ఎక్కడికక్కడ వాళ్ళని కమిట్ చేస్తున్నావు. మరి నీ మాట తీరుతోనో సాఫ్ట్నెస్తోనో ఏంటో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి ఎంత పిచ్చిదంటే కనుక, నిజంగా ఎంత మెంటల్దంటే ఆ అమ్మాయి, తండ్రి లేడు కానీ తల్లి ఉంది. తల్లి ఉన్న తర్వాత తల్లి ఎందుకు బతుకుతుంది? ఈరోజు మీ తల్లి బ్రతకటానికి ఏకైక కారణం ఏంటి? నువ్వు కాదా అమ్మ? అక్కు ఉంది సార్, అక్కు ఉంది, అక్క గురించి నువ్వు వద్దా మీ అమ్మకి? ఉంది మరి? సార్. ఆ. వెనక పట్ల ఎవరు లేరు. అమ్మా నువ్వు ఫిజికల్గా అంత వీక్గా ఉన్నావు, మెంటల్గా నీకు అంత పెద్ద ఆలోచన శైలి లేదు. మనం ఎప్పుడు సంఘటన మాట్లాడుకుంటున్నాం? ఎంతకాలం క్రితం మీరిద్దరు లవ్ స్టోరీని పెళ్లి చేసుకోవటం? ఎన్ని సంవత్సరాలు అయింది? 2 months నుంచి మేము మంచిగా ఇవన్నీ కాదమ్మా, ఎన్ని ఇయర్స్ అయింది చెప్పు? పెళ్ళయ్యా ఇప్పుడు 5 years అయింది. 5 years అయింది. అప్పుడు నువ్వు ఎంత ఉన్నావు, అప్పుడు నీ ఆలోచన ఏంటి అన్నది మనం ఊహించుకోగలం. ఒక 2 monthsలో పరిచయం అయినటువంటి వ్యక్తితో చెప్తున్నా వినమ్మా, ఒక 2 నిమిషాలు విను. అయిపోయింది, స్టోరీ క్లోజ్. అతని ఇందాక మేడం ఒకటి చెప్పారు కదా, లాయర్ మేడం ఏమని చెప్పారు? ఇక్కడ సంఘటనలు అక్కడ చెప్తున్నాడు, అక్కడ పిత్రీలు ఇక్కడ చెప్తూ ఫైనల్గా మిమ్మల్ని ఇద్దరిని రైవల్స్ చేస్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ చేయబోయేది అదే. అతను మిమ్మల్ని ఇద్దరిని రైవల్స్ చేసి మీరిద్దరు కొట్టుకుంటారు, ఎవరు మిగిలితే వాళ్ళతో ఉంటాడు అంతే. ఫైనల్గా కొట్టుకుంటారు, పెద్ద పెద్ద గొడవలు కాస్త వస్తాయి. అతను ఏమొచ్చి ఏమీ అవ్వనట్టు ఏంటంటే ఒకళ్ళని డిలీట్ కొడతాడు, ఇంకోళ్ళతో ఉంటాడు. వాస్తవానికి గట్టిగా మాట్లాడుకుంటే ఏంటంటే ఎవరినన్నా నమ్మచ్చు, కానీ ఇలా ప్రతి చోట జాలి పడుతూ అందరికీ న్యాయం చేసేటటువంటి వాళ్ళు మాత్రం దయచేసి నమ్మకండి. ఇది చాలా ప్రమాదం. ఎందుకు నా జీవితంలో ప్రవేశించాడు అంటే కనుక శారీరకంగా కలిసిపోయాం కాబట్టి ప్రవేశించాడండి. నాకేదో ఒక జీవితాన్ని ప్రసాదించాలని కలిసిపోయాడు. ఇలాంటి బ్యాచ్ని నమ్మకూడదు. నీకు ఎలా అయితే జీవితాన్ని ప్రసాదించాలనుకున్నాడో, ఇందాక శ్రీవాణి గారు అడిగారు కదా, వీళ్ళిద్దరైనా ఇంకా చాలామంది ఉన్నారా అని అడిగారు కదా, అలా చాలామందికి జీవితాలు ప్రసాదిస్తూ ఉంటాడు. ఈరోజు మీరిద్దరు చేయవలసింది ఏంటంటే, ఆ అమ్మాయి ఇలా అందండి, ఈ అమ్మాయి అలా అందండి అనేటటువంటి మాట కాదు. మీరిద్దరు ఒక తటి మీదకి వచ్చి అసలు ఉంటే ఉన్నాడు, ఓడితే ఓడాడు అని చెప్పి మీరిద్దరు వెళ్ళి కేసులు పెట్టి అతను పనిష్ చేయాలి. ఇలా జాలిగా మాట్లాడుతూ మేడం నా పని అయిపోయిందండి, వాళ్ళిద్దరు చంపేసినా పర్వాలేదు, నన్ను నా పీడ విరగడైపోతుంది, నా జీవితం లేదు, ఏ విషయంలో అతనికి స్థిరత్వం ఉంది? అక్కడ స్టోర్ మేనేజర్ అంటాడు, అక్కడ అమ్మాయిని పడేస్తాడు. అక్కడి నుంచి ఇంకో చోట స్టోర్ మేనేజర్ అంటాడు, ర్యాకుల మధ్యకి దూరుతాడు, అక్కడ ఇంకో అమ్మాయిని పడేస్తాడు. మీ ఇద్దరిని పడేయటం గురించి విడివిడిగా పెళ్లిళ్ళు చేసుకుని వేరే చోట్ల పెడతాడు. ఫైనల్గా ఒక టిఫిన్ సెంటర్ పెడతాడు. ఎక్కడ పెట్టాడు టిఫిన్ సెంటర్? ఈ అమ్మాయి బంగారం తీసుకెళ్లి తాకట్టు పెట్టాడు టిఫిన్ సెంటర్. అక్కడ నిన్నెలా పోషిస్తున్నాడు? నువ్వు అడుక్కు తినేటటువంటి పొజిషన్లో నీది కూడా బంగారం తాకట్టు పెట్టాడు. ఇలాంటి వ్యక్తి గురించి అమ్మా ఇప్పుడు అతనికి కౌన్సిలింగ్ ఇవ్వాలా, అటువంటి అతనికి బుద్ధి చెప్పాలా, లేదంటే మీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలా? మీరిద్దరు కదా పోటీ పడాలి ఈరోజు. ఇక్కడ దేని గురించి పోటీ పడాలి? నేను ఆడిని బాగా శిక్షిస్తాను, లేదు నేను బాగా శిక్షిస్తాను, వాడికి పనిష్మెంట్ పడాలి, కేసులు పెట్టాలి అనే విధంగా మీరిద్దరు పోటీ పడాలి. ఈరోజు ఇంతవరకు అవుతా అనుకున్నారు. ఈ కథ మీరిద్దరు శిక్షించకపోతే అతను ఇలా కంటిన్యూ అవుతాడు. ఇంకా ఏమీ లేదు, ఇదే సాఫ్ట్ నేచరు, ఇదే సానుకూలంగా హ్యాపీగా సాఫ్ట్గా మాట్లాడతాడు. ఎవరు కూడా కొట్టడానికి తిట్టడానికి ఇష్టపడరు. మీరిద్దరు కూడా ఈరోజు పరిగెట్టుకుని వెళ్ళి ఎందుకు పోలీస్ కంప్లైంట్ పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు అంటే కనుక ఎవరి మీద చేసుకోడు, కొట్టడు. ఇంత ప్రయాణంలో ఏంటంటే మిమ్మల్ని ఇద్దరిని ప్రేమిస్తున్నారు, నువ్వు కోసుకుంటున్నావు నిన్ను కాపాడుతున్నాడు, నువ్వు కోసుకుంటున్నావు తను కాపాడుతున్నాడు, కానీ ఒక్కలమే చేయి పడిందా? చెయ్యి పడకుండానే దుర్మార్గత్వం చూపెట్టే వ్యక్తిత్వం ఇతడు. ఈరోజు అతను న్యాయం కావాలని వచ్చి ఇక్కడ బాధితుడిలాగా ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. మీరిద్దరు బాధితులు. ఈరోజు మీరిద్దరు అడగాలి న్యాయం. ఏం న్యాయం కావాలి? నన్ను గట్టిగా అడిగితే కనుక అసలు ఈ న్యాయం అనేటటువంటిది కావాలి అంటే కనుక న్యాయం గురించి మనం మాట్లాడాలంటే ఫస్ట్ అతనికి శిక్ష పడాలి, అప్పుడు దారిలోకి వస్తాడు. పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు కదమ్మా, నాన్న ఎప్పుడు వస్తున్నారు అని వెయిట్ చేస్తూ ఉంటారుగా. ఏమని చెప్తాడు అతను? పిల్లల దగ్గరికి వచ్చి ఏం చెప్తాడు? ఎక్కడ పోయాడు అని అంటాడు, నాన్న ఎక్కడ పని చేస్తున్నాడు అని అంటాడు. మాటలు రావట్లే. ఎవరు? పెద్ద అబ్బాయికా? పాప బాబు సార్. మాటలు ఎవరికి రావట్లే? 3 years పాప, ఫస్ట్ 9 months బాబు. ఇంకా మొత్తం మాట్లాడడం రావట్లే, స్పీచ్ లేదు, స్లోగా డాడీ అంటారు. అంతకంటే నేను ఏం చెప్పలేనమ్మా. లాయర్ మేడం లీగల్గా ఎలా అప్రోచ్ అవ్వాలో చెప్పాలి ఈ వ్యవహారాన్ని. థ్యాంక్ యూ సార్. మేడం, నొప్పి తెలియకుండా పీకలు కట్ చేసావు. ట్రైనింగ్ సెంటర్ పెడితే ఇలాంటి అష్టనిష్ట ఎవరైనా ఉంటే వీడి దగ్గర కోచింగ్ నేర్చుకోండి. ఎంత నంగనాచిలాగా వచ్చి మాట్లాడాడు మేడం, నాకు ఆ అమ్మాయిని కట్ చేయండి అని. తీరా అమ్మాయి వచ్చేసరికి ఈయనకి పర్ఫెక్ట్ పర్సన్ అని మనం లైసెన్స్ బోర్డు వేసి ఆవిడ కట్ చేయాలి. దారుణమైన స్టోరీ ఏంటంటే, ఆ అమ్మాయి మంచిదే, ఈ అమ్మాయి మంచిదే, ఈయన మంచి అనే ముసుగేసుకొని ఎక్కడ ఎవిడెన్స్ దొరకనివ్వకుండా ఫస్ట్ 2 years లవ్ చేసిన అమ్మాయిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అప్పుడే 1 month 2 months బ్యాక్ పరిచయమైన అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ పెట్టుకొని
ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈయనకి ఏమీ తెలియదని ఎట్లా అనుకుంటాం? హ్యాపీగా లేడు వైఫ్తో. మనకి చెప్పడం ఆ అమ్మాయి విపరీతమైన అనుమానం అండి అని. ఏది ఆ పరిచయం ముందే, ఏమ్మా నీకేమన్నా నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పాడా? చెప్పలా. ఆవిడ గురించి మాట్లాడితే నాన్న లేకపోతే నాకు ఎవరు లేరని ఎందుకు ఇంత సింపతి గెయిన్ చేసుకుంటారు నాకు అర్థం కాల. అమ్మ ఉంది అంటే 100 మంది ఉన్నట్టు లెక్క. మాకు ఎవరు లేరండి, మాకు ఎవరు లేరు, నాన్న ఒక్కడే లేడు, ఉన్న వాళ్ళే చుట్టాలు. అమ్మ ఉంది, అక్క ఉంది, ఎవరో చుట్టాలు ఉన్నారు, 4 పీకారు ఒకసారి వచ్చి. అంటే నీకు బలగం ఉందిగా, ఏమి ఇంత వీక్గా మాట్లాడుతున్నావు? క్యారెక్టర్ ఇక్కడ ఇంపార్టెంట్. అసలు నా దృష్టిలో నేను క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. ఇక్కడ ఎవరికన్నా ఒక న్యాయం చేయాలంటే లీగాలిటీతో పాటు నేను క్యారెక్టర్ గురించి మాట్లాడతా. కొన్ని సందర్భాల్లో లీగాలిటీని పక్కన పెట్టి కూడా క్యారెక్టర్కి వెళ్తా. బయట మీ సావు మీరు సావండి అని. అర్థం అవుతుందా? నీ దగ్గర క్యారెక్టర్ ఎక్కువ ఉంది అంటే బిఫోర్ మ్యారేజ్ నువ్వేం చేసినా భర్త దగ్గర ఉన్న దగ్గర నుంచి అమ్మయ్య ఈవిడ పతివ్రత అండి అని అనుకోవాలా? ఈయన చీటర్ అయితే పెళ్లి చేసుకోను అంటే నువ్వు కూడా క్యారెక్టర్లెస్ కింద లెక్కగా. నీకు ఒక లైసెన్స్ పడిపోయింది కాబట్టి నువ్వు క్యారెక్టర్లోకి వచ్చావు. 2 months పరిచయం అయినా స్టోర్ మేనేజర్తో నీకేంటి? మేడం 2016లో ఇక్కడికి వచ్చాను హైదరాబాద్లో. నాన్న చిన్నప్పుడే చనిపోయిండు. ఇక అమ్మ అక్కడ నేనే పోషించుకుంటా, డ్యూటీ కదా. చేసుకుంటా. అప్పుడు నువ్వేంటి, నువ్వు ఒక రౌడీ లాగా బతకాలి ఇక్కడికి వచ్చి. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ తో ఒక ఆడపిల్లని నమ్మి మిమ్మల్ని సిటీలు పంపిస్తే ఈయన్ని అని తగులుకుంటారా? వాడేసి వెళ్ళిపోతాడు, మళ్ళీ నువ్వు ఫ్రెష్ అని ఇంకొకటి పెళ్లి చేసుకోవాల్సి వచ్చేదిగా. లేకపోతే అమ్మో ఈయన లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటానండి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం. ఇంతగా మీరు చేసే పని. పైగా మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా లేచిపోయి పెళ్లి చేసుకున్నావు. మరి నీకు ఎక్కడ ధైర్యం లేదని మాట్లాడుకోవాలి? ఇక్కడ వచ్చి వీక్ గా మాట్లాడతావేంటి? చేసిన నంగనాచి పనులన్నీ చేసి కొట్టారు, ఇద్దరిని కొట్టారు, పోలీస్ స్టేషన్ దాకా పోయారు. ఎందుకు కొట్టారు? నీ క్యారెక్టర్ కి కొట్టారు. నిన్ను నమ్మి ఇక్కడ ఉండమ్మా మాట్లాడదు. మేడం వద్దు, తను వద్దు, నేను ఎప్పటికైనా మోసం చేస్తాడు, మేము ఉన్నాం అని చెప్పి మా వాళ్ళు ఒప్పించినా కూడా వీళ్ళ అమ్మ వాళ్ళు ఏం చేశారు, మేము ఉన్నాం, మీ అమ్మలాగా చూసుకుంటాం, నువ్వు వచ్చేసే ఇంట్లోకి. అరే నువ్వు అసలు ఎవరి గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవమ్మా. నేను నీ గురించి మాట్లాడుతున్నాను, వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నావేంటి? నీ ఇంట్లో వాళ్ళు నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి చూశారు. ఒక ఆడపిల్లని నమ్మి జాబ్ చేయమని పంపిస్తే నువ్వు చేయాలా? ఓ రూపాయి ఇంట్లో వాళ్ళకి పంపించాలా, లేకపోతే నీకు నువ్వు పెళ్లి చేసుకోవడానికి 1 రూపాయి సంపాదించుకొని పెట్టుకోవాలి. ఆ పని చేయలా. షార్ట్ టైంలో ఈ అబ్బాయితో ఫిజికల్గా వెళ్ళిపోయావు. అరే ఈ అబ్బాయి చేటర్ అని మొఖానికి మాకు కనిపించడానికి టైం పట్టొచ్చు. ఆ అబ్బాయితో 10 నిమిషాలు మాట్లాడితే ఎవరికైనా అర్థమైపోతే అబ్బాయి చేటర్ అని. ఎందుకంటే ఆ అబ్బాయి నీకు ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పలా. నువ్వెందుకు కమిట్ అయిపోయావు? ఇంట్లో వాళ్ళు వచ్చి నీకు కౌన్సిలింగ్ ఇచ్చి 4 పీకారు ఇద్దరిని. ఆ అబ్బాయిని పెళ్ళే చేసుకోవద్దు, అసలు అబ్బాయితో తిరగొద్దు అని. అప్పుడైనా నువ్వు వెనక్కి తగ్గావా? తగ్గల. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పడం నీ బుద్ధి ఏమయ్యింది? నీకు ఎవడో ఇక్కడ పెళ్లి చేయకుండా ఎవడో లేడు, తిండి పెట్టకుండా ఎవడో లేడు. నిన్ను నమ్మి పంపిస్తే ఇట్లా జీవితాలు సర్వనాశనం చేసుకుంటే పనిష్మెంట్ ఇలాగే ఉంటుంది. తల్లిదండ్రులు మోసం చేసి, సొసైటీని మోసం చేసి, రేపు పొద్దుట ఎవడో ఒకటి వాడేసుకుని వాడినే పెళ్లి చేసుకోకూడదు, కుదరకపోతే ఇంకోటి ఎవడో ఫ్రెష్ అనుకుని వెళ్తారు చూసారా? మానసికంగా మీరు పడే క్షోభ ఉంటుంది చూడు, చాలా దరిద్రం. ఇక్కడ వీడికి లైసెన్స్ వచ్చేసింది కాబట్టి పతివ్రత అని మాట్లాడుకోవడానికి బాగానే ఉంది. ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేయకండి. అసలు ముందు ఆ వ్యక్తి ఎవరు ఏంటి ఇవన్నీ ఆలోచించుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి. ఆ పని చేసిన అమ్మాయి ఆ అమ్మాయి. మేడం మరి మీరు ఆలోచించుకోమని చెప్పారు కదా, ప్లస్ మైనస్ నేనే చెప్పుకుంటున్నా. 2 years ఆ అమ్మాయి లవ్ చేసింది కదా, మరి ఆవిడ ఎరగదీసింది ఏంటి అని మాట్లాడదాం ఆ టాపిక్. మీరు అంత వరస్ట్ చేసుకున్నావు. జాబ్ ఏం చేస్తున్నాడు, ఇంటి మెయింటెనెన్స్లు ఏంటి, ఇవేమీ లేవు. ఎక్కడ తిరుగుతున్నాడు అని అనుమానం తప్ప. నీకు పెళ్లికి ముందు కూడా అబ్బాయి చెప్పిన మాట ఏంటో తెలుసా నీ గురించి? నువ్వు లోపలికి రావడానికి ముందు ఆ అమ్మాయి నాకు 2 months పరిచయం అండి, నేను ఈ అమ్మాయితో మాట్లాడినా, నేను ఎవరితో మాట్లాడుకున్నా, 4 hours మాట్లాడుకుంటే ఆ సౌండ్ విని తినకి నేను ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేశానని ఫీల్ అయిన అమ్మాయి అప్పనంగా దొరికిందని వాడేశానని చెప్పాడు. ఆయన ఆ డైలాగ్ అది వాడకపోయినా ఆ మీనింగ్ అదే. నువ్వైతే అబ్బాయి మేనేజర్, స్టోర్ మేనేజర్ ఫ్రీగా దొరికేశాడని నువ్వు కమిట్ అయిపోయి. నీకు తెలివితేటలు లేక కాదు, వీక్గా ఉన్నావంటే డెలివరీయో తిండి లేకో ఇప్పుడు ఈ కష్టాల విషయం తెలిసి. నిజంగా ఈ అబ్బాయితో ఎవరైతే మీ ఇద్దరిలో కాపురం చేస్తారో వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ తెలుసా? ఒకళ్ళకి పనిష్మెంట్ ఇస్తాను, ఒకళ్ళని ఫ్రీ చేస్తాను. చూడండి, మీరు ఏదో అబ్బాయి కావాలనుకుంటున్నారు కానీ ఆ అబ్బాయి చేసిన మానసికమైన చీటింగ్ ఒకటి ఉంది చూసారా? మీరు జీవితకాలం నరకం పడే చీటింగ్ అది. ఆ అబ్బాయితో కనుక ఆ అమ్మాయిని ఉండమంటే మళ్ళీ ఇంకో దాన్ని తగులుకున్నాడా, ఎక్కడికి వెళ్తున్నాడు, జాబ్ చేయడు, పని చేయడు. ఈ అబ్బాయి ఈ 4 ఏళ్లలో 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రాపర్గా జాబ్ చేసింది లేదు, రూపాయి సంపాదించింది లేదు, మీ ఇద్దరికి తిండి పెట్టింది లేదు. ఉన్నంతలో డ్రామాలు ఆడి మీ ఇద్దరు గోల్డ్ అమ్మి ఇక్కడదక్కడ అక్కడిక్కడ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు, నన్ను కాపాడుకోండి మీరు అని. అర్థమవుతుందా? ఇట్లాంటి పనులు చేసినప్పుడు జీవితాలు ఇలాగే ఉంటాయి తల్లి. మేము అందుకే అందరికీ చెప్తాం, ఏదన్నా అక్రమ సంబంధాలు ఇలా పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడే దొరికిపోతుంది. మ్యాక్సిమం 3 to 5 years పనిష్మెంట్లు మీరే పడిపోతారు. పెద్దగా టైం కుదరట్లా. ఆ అమ్మాయికి పడిన పనిష్మెంట్ అదే. మీ విషయానికి వస్తే మీరు ఒక 1.5 year వెయిట్ చేశారు. 1 month ఒక అబ్బాయి ఫోను బ్లాక్ చేశాడు, అందుబాటులో లేడు. అంటే చాటింగ్ మధ్యలో చాటింగ్ నేను బానే ఉన్నాను. వీడిని అంగనాచి కాబట్టి
కనీసం స్టోర్ దగ్గరికి వెళ్ళి అసలు ఇక్కడ ఏంటి ఇది వ్యవహారం ఏంటని మీరు ఏమి కొంచెం కూడా ఎంక్వైరీ చేసుకోలేదు? నాకు గొడవ అయింది, నేను ఇట్లా ఊరెళ్తున్నాను అని చెప్పి వెళ్ళాడు మేడం. ఎక్కడికక్కడ మోసం చేశాడు. ఇట్లా ఒక్కసారి వాళ్ళ ఊరు వెళ్తే కూడా తెలిసేదిగా. వాళ్ళ ఊరు ఎక్కడో తెలియదు మేడం నాకు. సరే మీకు ఎక్కడ మిమ్మల్ని అనటానికి నాకు ఎక్కడ కనిపించట్లా. నువ్వు ఇక్కడ దాకా వచ్చే వరకు కదా నాన్న ఇక్కడ ఏమన్నా నాకు హోప్స్ ఉన్నాయేమో అని అనుకున్నాను, కానీ మీరు ఇక్కడికి వచ్చి మీ వర్షం చెప్పినాక ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్న 1 month లో మళ్ళీ వచ్చేసి నిన్ను పెళ్లి చేసేసుకున్నాడు. అవును మేడం. అర్థమవుతుందా? సో ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరమూ లేదు, అంత రిక్వైర్మెంట్ కూడా గొడవ కనిపించదు. అవుతుందని చెప్పి వెళ్ళాడు, ఇంట్లో వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారు, అందరూ కలిపి నీకు అరేంజ్డ్ మ్యారేజ్ First వాళ్ళ చేశారు. చెల్లి వచ్చి మాట్లాడింది. అదే ఎవరన్నా కానీ ఉన్నంతలో అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు మీ తాహతో తగ్గట్టు. కానీ ఒక 4 years 5 years ఒక అతను ఇంకొక పెళ్ళి అయ్యి అక్కడ పిల్లల్ని కంటూ నీకు ఇక్కడ ప్రెగ్నెన్సీలు తీసుకొస్తూ నీ గోల్డ్ వాడేసుకుంటూ ఇన్ని పనులు చేస్తున్నాడు కదా. అంటే అమ్మకి బాలేదు, అమ్మకి నాన్నకి బాలేదంటే నాకు నాన్న నేను ఆ 4 ఏళ్ళ గురించి అడగట్లే, 8 months గురించి అడుగుతున్నా. తెలిసిన తర్వాత నువ్వు చేసే ఫస్ట్ పని ఏంటి తెలుసా? ఒక స్త్రీగా నువ్వు ఫస్ట్ లవర్వి, 2 years సీనియారిటీ ఉన్న లవర్వి, 1.5 years సీనియారిటీ ఉన్న లవర్వి. నిన్ను తీసుకెళ్ళి సెకండ్ మ్యారేజ్లో పడేశాడు తెలివిగా. నిన్నే ఫస్ట్ పెళ్లి చేసుకోవచ్చు, అర్థమవుతుందా? లీగల్గా నువ్వు కిందకి వెళ్ళిపోయావు. చాలా స్లైట్ డిఫరెన్స్ మీ ఇద్దరికి. లీగల్ పాయింట్లు క్యారెక్టర్ గురించి రెండూ మాట్లాడుకుంటే ఎవరు ఉండాలా ఎవరు వద్దు అనేది పక్కన పెడితే అతను చేసిన మానసికమైన పనిష్మెంట్ మీ ఇద్దరికి ఉందో చూసావా? మీ ఇద్దరూ కలిపి ఏం చేయాలా అని ఆలోచించాలి, కానీ నాకు కావాలంటారేటి నాయన? నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ స్టేజ్ మీదకి వస్తావు? వాళ్ళిద్దరితో లేకపోతే వాళ్ళిద్దరూ నీతో ఎవరు కలిసి ఉంటారో నాకు తెలియదు, కానీ ఈ వీడియో తీసుకొని వెళ్ళి నీ మీద నేనైతే కేసు ఫైల్ చేస్తాను. నేను వేసే కేసు ఎలా ఉంటుందంటే నువ్వు ఇంకో 4 రోజులు జైల్లోంచి బయటకు అయితే రావు, తర్వాత చూసుకుందాం. ఈలోప ఆ చెయ్యి వేలు ఇరిగింది చూసావా, అది లైన్లోకి వస్తుంది. 2 అమ్మాయిల్ని బిఫోర్ మ్యారేజ్ ఫిజికల్గా వాడేసుకున్నావు. మేము కొన్ని మాటలు అనకూడదు, మీకు పిల్లలు పుడుతున్నారు, మీకు వ్యవహారాలు ఉన్నాయి, బయట సొసైటీలో ఎంత క్రూయల్ మగాళ్ళు ఉంటారు అని ఈ వీడియో చూపించి ఇలాంటి అబ్బాయిలు బయట ఉంటారని మీ ఆడపిల్లలకు మాత్రం దయచేసి చెప్పండి అమ్మా. ఫిజికల్ నీడ్స్ కంట్రోల్ చేసుకోలేక జీవితాలు సర్వనాశనం చేసుకుంటే అది ఏ ఏజ్లోనన్నా, ఏ ఫైనాన్షియల్ కెపాసిటీ ఉన్న వాళ్ళైనా, మేబీ వీళ్ళు లో క్లాస్ మిడిల్ క్లాస్ అని ఇట్లా కాదు, ఇక్కడ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. ఒక మగపిల్లాడు వాడుకుంటే వాళ్ళ జీవితాలు అంతా సర్వనాశనం అవుతాయి. పైగా కర్మ ఏంటంటే వాళ్ళు డెసిషన్ తీసుకోకుండా పర్ఫెక్ట్ క్యారెక్టర్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి 4 పీకుంటే ఈ పాటికి ఎప్పుడో ఓడిపోయేది, ఈ అమ్మాయి 4 పీకుంటే ఈ పాటికి ఎప్పుడో వదిలేసేది. డెసిషన్ తీసుకోవడానికి లేదు వీళ్ళకి. అక్కడక్కడ చెప్తున్నాడు, ఇక్కడిక్కడ చెప్తున్నాడు, ఇద్దరిని అపురూపంగా చూసుకుంటున్నాడు. మేడం ఆమె పైన ఒకసారి కొట్టావా? సీరియస్ అయితే పడిపోయింది మేడం కళ్ళు. లేదు సార్, మామూలుగా కోపం నువ్వు కొట్టే రకం కాదులే. ఫస్ట్ లా వంటలో వచ్చేటే కాదు, కోల్డ్ అది కూడా బ్లడ్. మేడం. అమ్మా వంట చేయలేదని కానీ పడిపోయిందా? పడిపోయింది మేడం. నువ్వు మంచోడు కదా నాన్న. అప్పుడు నువ్వేం చేయాలా? ఇంకోసారి గుమ్మం ఎక్కకూడదు. వీళ్ళిద్దరిని 8 months బ్యాక్ తెలిసింది, 8 months నుంచి మేనేజ్ చేస్తున్నానని ఇద్దరిని కూర్చోబెట్టి ఏ హోటల్కో ఏ ఊరో తీసుకెళ్లి కాళ్ళు పట్టుకుని బతులాడి అమ్మా మీ ఇద్దరు ఏదోటి అని నువ్వు వాళ్ళిద్దరు కాళ్ళు పట్టేసుకోవాలా? పట్టుకోవడానికి రెడీగా ఉన్నా కూడా ఆమె ఏమని గలవ అంటది, ఈమె ఆమెను గలవ అంటది. లేదు మేడం, నేను చెప్పాను ముగ్గురం అసలు కలిసి నువ్వేం పోషిస్తున్నావని మాట్లాడుకుందాము అని. వాళ్ళకి తిండి పెట్టట్లా. ఆ అమ్మాయి గోల్డ్ పట్టుకుపోయావు, ఈ అమ్మాయి గోల్డ్ పట్టుకుపోయావు. నువ్వు ఇవన్నీ చేస్తుంటే మేము ఏదైనా మాట్లాడొచ్చు. ముందు నువ్వు భర్తగా బాధ్యతలు చేయట్లేదు కదా మేడం. అమ్మాయి గోల్డ్ ఫస్ట్ నుంచి పెట్టలేదు మేడం, లాస్ట్ ఇయర్ పెట్టినాం. ఎంత గోల్డ్ నా పెట్టావు? తాడు ఎప్పుడు పెట్టావు? మన మ్యారేజ్ అయినా ఫస్ట్ ఇయర్ కే పెట్టినావా లేదా? నాన్న ఎంత గోల్డ్ పెట్టాడు తాకట్టు? ఇప్పుడు ఎంత వాల్యూ చేస్తాయి అవి? అది ఒక 5 lakhs వరకు ఉంటుంది. 5 lakhs. నాన్న నీ గోల్డ్ ఎంత ఉంది? నాది ఒక 1.5. 1.5 lakh. ఎక్కడి నుంచి తీసుకొస్తావు నువ్వు? ముందు ఇక్కడ 7 lakhs కట్టి ఇక్కడ నుంచి కాదు, మీ ఇంట్లో వాళ్ళని పిలిపించు. వాళ్ళిద్దరికి మోసం చేసింది నేను లీగల్గా చూసుకుంటాను. నేను మీ ఇద్దరిని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కేసు ఫైల్ చేస్తాను. ఇక్కడ 7 లక్షలు అబ్బాయి పెట్టేదాకా సెకండ్ పాయింట్ వెళ్ళదు. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడు. దగ్గరుండి పెళ్లి చేసేసారు కదా అమ్మాయిని, అరేంజ్డ్ మ్యారేజ్ చేశారుగా, పట్టుకుని వెళ్ళి. వాళ్ళు చేసిండ్రు మేడం. ఆ? మీ ఇంట్లో వాళ్ళు ఎవరు రాలేదా? నువ్వు చేసుకోలేదా? నేనే నువ్వు చేసుకున్నావా? చేసుకోలేదా? మరి డబ్బులు కట్టి ఫస్ట్ అమ్మాయికి అక్కడ వాళ్ళిద్దరికి కట్టి 7 lakhs తీసి అక్కడ మీ పెట్టి చెల్లి మీ అమ్మ మీ పిన్ని రాలేదా? అందరూ వచ్చి ఏమన్నారు? మీ అమ్మ ఏమన్నా నా కోడల్ని నా ఇంటికి పంపించండి అనిందా లేదా? ఏది అప్పటికి ఈ అమ్మాయి ఉంది కాపురం. ఫొటోస్ కూడా ఉన్నాయి. అందరూ వచ్చి నీ మీద పడిపోయి నేను బలవంతంగా మొత్తం నువ్వు పెళ్లి ఈరోజు కేసు ఫైల్ చేస్తే అందరూ చేసేసుకుంటారు. జైలుకి వెళ్తారు తెలుసా నీకు? నీ ఊరుకుంటుంటే. పవర్స్ నీకు తెలియట్లేదు నానా. ఈ చీటర్ని ఎంటర్టైన్ చేస్తావేంటి తీసుకొచ్చి? ఆవిడైతే నంగనా చేడుపులు ఏడుస్తూనే ఉంటుంది, నీకంటే పెద్ద చీటర్ అమ్మాయి. ఆవిడ భర్త అని అనుకుంటుంది, ఫస్ట్ మ్యారేజ్ నాకే కదా అనుకుంటుంది, కానీ ఆవిడ చేసిన పనికి అసలు అతనితో ఉండడం, 2 పిల్లలని ఒక లైసెన్స్ పెట్టుకుంది. నువ్వు ఈ 5 lakhs 2 lakhs ఎప్పుడు ఇస్తావు చెప్పు? జాబ్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడు వెళ్తావు జాబ్కి? నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నాను మేడం. ఆవిడ వెళ్ళనివ్వట్లేదా? అక్కడే ఉంటున్నాడు మేడం, రావట్లేదు మేడం ఇంటికి. ఆమె దగ్గరికి వెళ్తే జాబ్ టైమింగ్ ఏంటో చెప్పు.
మేడం మొన్నటిదాకా వెళ్ళాడు, 1 వీక్ వెళ్ళాడు, ఆ డబ్బులు ఏమంటే కట్ అయిపోయినాయి అంటున్నాడు. నువ్వు వెళ్ళొచ్చు, ఖాళీగానే ఉన్నావు కదా, మీ ఇద్దరు కలిసి పోండి, ఒకే చోటకి, ఇద్దరు ఒకే చోటకి వెళ్ళండి జాబ్ ఆహా, కి. అలా తీసుకెళ్ళాడు, వాళ్ళ అమ్మ అక్కడికి తీసుకెళ్ళాడంట. అక్కడికి వెళ్తే అటే ఉండిపోతున్నాడు, మార్నింగ్ వరకు అది రావట్లేదు. ఎంతకాలం నీ జైల్లో పెడతావమ్మా అతన్ని, కాళ్ళు చేతులు కట్టేసి జాబ్ ఎంతకాలం చేయకపోతే ఉంచుతావు? తిండట్లా పెడతాడు, ఎలా నలుగురు తింటాడు? పోషించాలి అతను. సమస్యకి పరిష్కారం ఇంట్లో నువ్వు పెట్టుకుని మాట్లాడే కూర్చోదు. మాటలు ఇక్కడ పాయింట్స్ వచ్చేసేలాగా అవుతున్నాయి, చాలా రాంగ్ మాట్లాడుతున్నావు నువ్వు. మేడం వెళ్ళినాడు, టైంకి వస్తలేదు మేడం. రాడు, ఏం చేద్దాం, నీ దగ్గర ఇంకో ఉండిపోయాడు. పక్కనే ఉండాల్సి వస్తుంది. ఇదే డైలాగ్ అమ్మాయి మాట్లాడుతుంది ఇందా నుంచి. 5 years నుంచి అబ్బాయి ఇంటికి రావట్లేదండి సరిగ్గా, నేను పిల్లలు ఇదవుతున్నాం, వచ్చినప్పుడల్లా పిల్లలంగానే వెళ్తున్నాడు. నువ్వు ఫస్ట్ అర్జెంట్గా వెళ్ళి మీ ఇంట్లో డిక్లేర్ చేయి ఇష్యూ, మా దగ్గరికి రావటం కాదు. ఫస్ట్ నువ్వు అర్జెంట్గా ఇంట్లో డిక్లేర్ చేయి, చాలా డెలికేట్ ఇష్యూ ఇది. మేడం ఈ ప్రొసీడింగ్స్ లో మనం లీగల్ ప్రాసెస్ మాట్లాడాల్సి వస్తే చాలా స్లైట్ డిఫరెన్స్, వీళ్ళిద్దరు ఎవరు ఉంటే బెటర్, ఎవరు ఉండకూడదు అనేది. యాక్చువల్గా లీగల్ ప్రాసెస్ మాట్లాడితే తనకి మార్క్స్ ఎక్కువ పడతాయి, ఎందుకంటే ఫస్ట్ వైఫ్ ఎవరిని ఫస్ట్ లవ్ చేశాడు అనేది పక్కన పెడితే ఫస్ట్ వైఫ్ 2 పిల్లలు ఉన్నారు. ఇక్కడ మనకి కొంచెం అసలు నీకు ఇక్కడ ఏమీ లేదు నాన్న, ఒక చిన్న పాయింట్స్ 100 మార్క్స్ వేసుకుంటే 100 పాయింట్స్, ఈ అమ్మాయికి 95 పడితే ఒక 5 మార్క్స్ నీకు తక్కువ పడుతున్నాయి. అర్థమవుతుందా? మేము మా ఇంట్లో చెప్పుకోలేము. విను నాన్న, మేము ప్రాసెస్ చెప్తాం. ఒకటి, లీగల్గా మీది సెకండ్ మ్యారేజ్ వ్యాలిడ్ కాదు, కానీ ఆవిడ వేసే కేసుల కంటే నువ్వు కేసు ఫైల్ చేస్తే ఎవరైతే ఆ ఫోటోలు అవన్నీ ఉన్నాయో చాలా పెద్ద కేసు, మొత్తం అందరూ జైలుకి వెళ్తారు. ఎందుకంటే ఫస్ట్ వైఫ్ వితౌట్ డైవర్స్ సెకండ్ అమ్మాయిని చీట్ చేసి పెళ్లి చేసుకున్నాడు, మొత్తం వచ్చిన చుట్టాలందరినీ కూడా నువ్వు లోపల వేయొచ్చు, ఇతని తరపులందరూ. నేను హెల్ప్ చేయగలిగితే మాత్రం 100% ఈ కేసు మీద హెల్ప్ చేస్తా. 2, ఇతను నీ దగ్గర అలా మాట్లాడుతున్నాడు కానీ ఇతనికి ఈవిడ కూడా ఇష్టం లేదు. ఆయన ఫస్ట్ నుంచి ఏం మాట్లాడుతున్నాడంటే, అబ్బాయి ఈ అమ్మాయికి అనుమానం అండి, నస్ అండి, వేస్ట్ అండి, ఈవిడ దగ్గర హ్యాపీగా లేకపోవడం వల్ల నిన్ను తగులుకున్నాడు. కానీ టార్చర్ ఒక్క నిమిషం నాన్న, నువ్వు టార్చర్ పెడతావని ఇప్పుడు కాదు. పెడుతున్నావుగా ఇంట్లో. ఇప్పుడు రెండో మాట ఇక్కడ మైనస్ పళ్ళు ఏంటో తెలుసా, నువ్వు వదిలేసినా కూడా ఇతను ఇక్కడ హ్యాపీగా ఉండడు, ఈయన తగులుకున్నంత మాత్రం ఫస్ట్ వైఫ్ ఏమీ హ్యాపీగా ఉండదు. పెద్ద పనిష్మెంట్, ఇతనితో ఎవడైతే ఉంటాడో వాళ్ళు పనిష్మెంటే. అతన్ని పోషించుకోవాలా, అతన్ని భరించాలా, అతను ఇంకొక మిమ్మల్ని వదిలిచ్చినాక, నాకు తెలిసి మీ ఇద్దరే, ఇంకెవడు లేడు, మిమ్మల్ని వదిలిచ్చినాక ఇంకొకరు తగులుకుంటాడు ఖచ్చితంగా. ఆయన పాపాన్ని ఆయనే పోతాడని ఫిక్స్ అవ్వు. ఎందుకంటే ఆ అమ్మాయికున్న అనుమానం ఉంది చూసావా, ఈయనకి సినిమా చూపించేస్తుంది. నిన్ను వదిలాడు అంటే ఇంకొక అమ్మాయి దగ్గర తగులుకుంటాడు, ఆవిడ ఏం పనిష్మెంట్లు ఇవ్వాలో ఇచ్చుకుంటానే ఉంటుంది. మానసికంగా పీకు తింటది చూసావా, చక్కగా సరిపోద్ది. వీళ్ళిద్దరు కలిపి ఉంచడం లీగల్తో పాటు మోరల్ వాల్యూస్ మాట్లాడుకుంటే కూడా సెట్ అవుతుంది నా వరకు నాకు. 2, ఆ అమ్మాయి కంటే నువ్వు కొంచెం ధైర్యంగా ఉన్నావు, ఇలాంటి చీటర్తో కంటిన్యూ అవ్వడం కంటే కూడా. 3, మనసులో నీతో ఉండడం కూడా ఇతనికి ఇష్టం లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాడో తెలుసా, అమ్మాయిని కట్ చేయండి, నాకు భార్య పిల్లలు, మేము గట్టిగా అడిగేసరికి పిల్లలకు తిండి పెట్టలేదు ఈయన. ఇలాంటి వ్యక్తి కావాలని నువ్వు అనుకుంటున్నావు. 4, నీ మీద ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసాడు, అనుమానం క్రియేట్ చేయాలి ఆ అమ్మాయి మీద, ఏదో బ్యాడ్ చేయాలి అని. ఈ 4 పాయింట్స్ దగ్గర ఈ వ్యక్తి నీకు కలిపి పంపించడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే నీ దగ్గర హ్యాపీగా ఉండడు, నిన్ను హ్యాపీగా ఉంచడు. ఇక్కడ కావాలి అన్నాడు చూసావా, ఇతన్ని నీ దగ్గర పంపిస్తే ఆ వైఫ్ వేసే కేసులు చాలా వీక్ కేసులు, 498 డీవీసీ మెయింటెనెన్స్. అదే నిన్ను కట్ చేసి యువతలు పంపిస్తే నువ్వు వేసే కేసులు ఉన్నాయి చూసావా, నీ గోల్డ్ తాకట్టు పెట్టిన విషయాలు అన్ని రికార్డ్ అయినాయి ఇక్కడ. 2, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ దగ్గరుండి సెకండ్ మ్యారేజ్ చేశారు విషయం చెప్పకుండా. ఇందా నుంచి అతన్ని 3-4 సార్లు నేను ఎందుకు అడిగానంటే, నీకు రేపు పొద్దుట వీడియో ఉపయోగపడాలని. నువ్వు చెప్పావా చెప్పలా, మీ ఇంట్లో వాళ్ళు చెప్పారా చెప్పలా. ఫస్ట్ మ్యారేజ్ అయిన విషయం చెప్పకుండా దాచిపడేశారు, ఇంకెవడో ఫ్రెండ్ మీద తోస్తున్నాడు. సో నువ్వు వేసే కేసు ఆవిడ ఒక 10 కేసులు వేసేదాంతో కలిపిస్తే మిక్సీలో వేస్తే నీ ఒక్క కేసు. నువ్వు నేను చెప్పిన ఆ కేసు వేసుకోవచ్చు, ఏది బైగామీ కేసు, ఫస్ట్ వైఫ్ ఉండగా వితౌట్ డైవర్స్ సెకండ్ మ్యారేజ్, అబార్షన్లు చేయించాడు ఫోర్స్ఫుల్గా, ఫైనాన్షియల్గా వాడేసుకున్నాడు, మెయింటెనెన్స్ కేసు, డొమెస్టిక్ వైలెన్స్, అవి కూడా మీరు వేయొచ్చు. అర్థమవుతుందా? నేను రిక్వెస్ట్ చేసేది ఇతనితో కలిసి ఉండడం కంటే, ఎందుకంటే ఒక స్త్రీ ఎప్పుడు కూడా క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అవతల వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు అట్లాంటి చండాలతో ఉండడం కంటే వదిలేయడం బెటర్. నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకునేంత ఉత్తముడైతే కాదు తల్లే. ఊర్లో పరువు అంటావా, నా రిక్వెస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళినాక మీ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పి, రమ్య మేడం చెప్పారు మనం వేసే కేసులు ఎంత తోపాట, కావాలంటే లీగల్ సపోర్ట్ కూడా చేస్తామన్నారు, మనం లీగల్గా వెళదామని. లీగల్గా వెళ్ళడానికంటే ముందు వాళ్ళు నా కోసం ఒక పని చేస్తారు, ఇతన్ని 4 పీకుతారు. అది అవని ఆ అద్భుతమైన సంఘటన అయినాక పోలీస్ కేసే పెడతారు. వెరీ గుడ్, ఇంకా మంచిది, పోలీస్ కేసే పెడతారు డైరెక్ట్. ఏది కావాలంటే అది చేసి పడేయండి, సీన్ చిరిగిపోవాలా. ఇప్పుడు ఒక్క నిమిషం తల్లా, ఆ పతివ్రత అడుగుతున్నారు కదా, నా భర్తను నాకు కాపాడి నాకు ఇవ్వండి పిల్లల్ని అని, డబ్బు ఎక్కడి నుంచి తెస్తుంది?
నీకు 5 lakhs ఇవ్వాలి, నీ గోల్డ్ ఇడిపించాలి, నీకు ఒక 30 లక్షల కాంపెన్సేషన్ అయితే ఇవ్వాలి. 30 lakhsకి ఒక్క రూపాయి కూడా తగ్గొద్దు. ఆ ఆస్తులే అమ్ముకుంటాడా, ఏం అమ్ముకుంటాడో ఆయన ఇష్టం. భర్త కావాలనుకుంటున్నావు తల్లి, ఇలాంటి భర్త కావాలనుకుంటున్నావు కదా, తీసుకెళ్ళి రోజు దీపారాధన చేసుకొని ఆ అమ్మాయికి 35 లక్షల కాంపెన్సేషన్ కట్టండి. సరే మేడం, బెటర్ నాన్న, మీరు ఆ మా ఇంట్లో ప్రాసెస్ వాళ్ళకి చెప్తాను. నా గోల్డ్ అది ఇచ్చేసామని చెప్పి నీ గోల్డ్ కాదు, నేనేం చెప్పాను, నీ గోల్డ్ తో పాటు ఏం చెప్పా, 30 lakhs. కాంపెన్సేషన్ లేదా నువ్వు వేసే కేసులు చీల్చి చండాడేయాలి. సరే ఓపిగ్గా తిరుగు, జాబ్ చేసుకో, ఓపిగ్గా తిరుగు. ఈయన జాబ్కి వెళ్ళి ఇంటికి రావట్లేదండి, జాబ్ చేసినా ఆయన నీకు రూపాయి ఇవ్వడు. ఇలాంటి వ్యక్తి నీ దగ్గర ఉండడం కంటే తను కట్ చేసుకోవడం బెటర్. సరే మీరేమో అనుకోవచ్చు, ఎవరైనా కానీ చూసిన వాళ్ళు, ఓహో భలే చేశారు రమ్య మేడం, చక్కగా అబ్బాయి అడిగింది రిలీఫ్ ఇచ్చారని. రిలీఫ్ ఇవ్వట్లా. అతను ఈ అమ్మాయితో ఉన్నాడు అంటే భార్య వేసే కేసులు చాలా వీక్ కేసులు, ఆ పిల్లని చూస్తే ఫైట్ చేసేలాగా కనిపించట్లా. 2, అమ్మాయికి 2 పిల్లలు ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ కొంచెం వీక్గా ఉంది. సో ఆ అమ్మాయి వేసే కేసుల కంటే ఈ అమ్మాయి వేసే కేసులు, అందుకే మీకు అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. తను చాలా స్ట్రాంగ్ ఉంది, ఆవిడ కొడితే గోప పగిలిపోద్ది అబ్బాయికి లీగల్గా. బెటర్ మేడం. ఏమ్మా నువ్వు మంచి డెసిషన్ తీసుకున్నావు చెప్పినట్టు. సో యాజ్ ఇట్ ఈస్ మేడం చెప్పింది చేసుకో. జాగ్రత్త. ఇప్పుడు మీ ముగ్గురు కలిసి వెళ్తారు, అలా ఇంటి దగ్గర చెప్పు, ఇంటి దగ్గర తీసుకొని వెళ్ళు, ఆ అబ్బాయిని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడండి. మా ఇంటికి తీసుకెళ్ళు, చెప్పించు, మొత్తం తెలియాలి, అందరికీ తెలియాలి భాగవతం. మరి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కూడా మరి వాళ్ళు రారు మేడం. ఇంకా రారు నాన్న, మీరు లీగల్ గా జుట్టు పెట్టుకున్న పిలుచుకొచ్చే రైట్స్ మీకు వస్తే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నేను చెప్పిన డెసిషన్ ఒకసారి ఒప్పించడానికి చూడండి. మేడం పిల్లలు మేడం, ఆ? పిల్లలు మేడం నీ దగ్గరే ఉన్నారు, నీ పిల్లలు ఏమైనా అడిగింది ఆవిడ? నీ పిల్లలు, నీ భర్త నీ బాధ అందరూ నీ ఏంటి? దగ్గరే మీ ఆయన ఉన్నారు. నీ నీ దగ్గరే కుటుంబం ఉన్నారు నీకు కదా. ఇచ్చాం. మేడం నేను జైల్లో ఉంటేనే ఫుడ్ బిడ్డ మీరు వెళ్ళు, మీ ఆయన వెళ్ళి జనాలు మోసం చేసుకుంటూ వెళ్తుంటాడు, కాపాడు. అమ్మాయికి 35 లక్షలు ఇవ్వు, నేను కేసు లేకుండా ఇప్పుడే విడాకులు ఇప్పిస్తా. 35 lakhs తీసుకుని రండి, అమ్మాయికి ఇప్పిస్తాను నేను. మరి అమ్మాయి జరిగిన అన్యాయమో, జైల్లో ఉంటే ఒక బాధపడిపోతున్నా. ఆడపిల్లని 4 రోజుల్లో తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడు, ఆ పిల్ల సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను అంటుంది. ఒకే ఒక్క పాయింట్, నువ్వు ఫస్ట్ పెళ్లి చేసుకున్నావని, కానీ నేను నీకు ఇచ్చిన పనిష్మెంట్ ఎంత అంత కదా నీకు తెలియట్లా. ఆడు ఇంకోళ్ళు తగులుకుంటాడు వెళ్ళి, ఎట్లాగో కాపాడుకో. అప్పుడు 30 లక్షలు నువ్వు ఇప్పటికిప్పుడు 35 అరేంజ్ చేయించు, నేను ఆ అమ్మాయితో డైవర్స్ ఇప్పిస్తాను. వెళ్ళి ఇంటికి వెళ్ళి మాట్లాడుకోండి, వాళ్ళ ఇంటి దగ్గర పంచాయతీ పెడతారు, వెళ్ళండి అక్కడికి. బాయ్ నాన్న, జాగ్రత్త. మీ పెద్దవాళ్ళ యొక్క సహాయం తీసుకో, ఇమీడియట్ గా వాళ్ళకి డిక్లేర్ చేయి, ఇది ఇంకా సీక్రెట్ గా ఉంచుకో. అర్థమైందా కానీ వాళ్ళ పరిస్థితి అమ్మ? ఒకటమ్మా, అమ్మా నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు, ఆ పరిస్థితి చక్కగా కంటే ఇప్పుడు డెసిషన్ నువ్వున్న తీసుకోగలవు, పరిస్థితి ఇంకా జాబ్ danger. చేసుకోగలవు. నువ్వు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ఇన్ని తగులుకుందాం అనుకుంటే నీ గొయ్య నువ్వు తవ్వుకున్నట్టే లెక్క. అమ్మ తాత్కాలికంగా బాధపడతారు, ఆ బాధ కంటే నీకు రానున్న జీవితంలో పడే శిక్ష పెద్దది. అర్థమైందా? ఒకటేమ్మా, నువ్వు స్ట్రాంగ్ గా మాట్లాడవంటే వాళ్ళు కూడా స్ట్రాంగ్ గానే ఉంటారు. నువ్వు ఇలా డల్ అవుతూ ఉన్నావు అంటే వాళ్ళు డల్ అవుతారు. కాబట్టి నువ్వు స్ట్రాంగ్ గా వెళ్ళి చెప్పు, పోతే పోనివ్వండి అని చెప్పేసి నువ్వు ధైర్యం ఇవ్వు మీ అమ్మ నాన్నకి. కాదు మేడం, ఆ అమ్మాయి ఇతని గురించి ఏం పరితపించిపోయి బాధపడట్లేదు, ఇంట్లో వాళ్ళు కోసుకుంటానని చెప్పి పరిగెట్టుకుని వెళ్ళి చేసుకుంది కదా. అదన్నా, నువ్వు డల్ అయి చెప్తే వాళ్ళు డల్ అవుతారమ్మా. నువ్వు స్ట్రాంగ్ గా చెప్పు, ఈ దరిద్రుడు ఇలా చేశాడు, వీడి మీద కేసులు వేద్దామని నువ్వు స్ట్రాంగ్ గా చెప్పావనుకో, వాళ్ళు ధైర్యంగా ఉంటారు, అమ్మయ్య నా బిడ్డ ధైర్యంగా ఉంది అని. నువ్వు వీక్ గా ఏడుస్తూ చెప్పావంటే వాళ్ళు ఇంకా బాధపడతారు. కాబట్టి నువ్వు స్ట్రాంగ్ గా ఉండు, మీ బలం చూపెట్టు. చక్కగా వర్కింగ్ ఉమెన్ వి, చక్కగా అన్ని మేనేజ్ చేసుకోగలవు, నువ్వు ధైర్యంగా చెప్పు. ఇప్పుడు మేడం చెప్పింది చేసి అక్కడ నుండి ఏం వసూలు చేసుకోవాలో అది వసూలు చేసుకో ఆయన చేసిన తప్పుకి. ఏమ్మా వసూలు చేయకపోతే నువ్వు కోర్టులో కేసులు అయ్యి మినిమం 7 years తిరుగుతాడు ఈ కేసుకి. లాయర్ ఖర్చులు ఉంటాయి చూసావా, దెమ్మ తిరిగిపోద్ది అతనికి. పనిష్మెంట్ పడాలి, ఇలా చేయకూడదమ్మా, తప్పు. జాగ్రత్త, జాగ్రత్తగా ఉండు, స్ట్రాంగ్ గా ఉండు, ఏడవద్దు, స్ట్రాంగ్ గా ఉండు, స్ట్రాంగ్ గా ఉండు, స్ట్రాంగ్ గా చెప్పు. ఏదైనా గొడవ అయినా సరే వాళ్ళ అమ్మ వాళ్ళని సీక్రెట్ గా రప్పిస్తాడు. అమ్మ అబ్బాయిని తీసుకునే వెళ్ళు, నువ్వు ఏం చేయాలనుకుంటే అవి చేసి పడే, రచ్చ రంబోలో చేసేపో. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు వింటున్నాం కానీ వాళ్ళిద్దరు గుండెలు పగిలిపోతున్నాయి. అమ్మాయిని అయితే ఆ పిల్లకేమో నీళ్ళు ఆగట్లేదు, ఈ పిల్లనేమో చెయ్యిలా వణుకుతానే ఉంది నాన్ స్టాప్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఏం చేయాలో చెప్పినందుకు. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.